హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఎపిసోడ్లో నాకు ఒక క్వశ్చన్ ఉంది. అదేంటి అంటే, వీళ్ళు క్లాన్గా నామినేట్ చేయాలనుకున్నారు, ఇందులో తప్పేముంది అని నాగార్జున గారు అన్నారు. యాక్సెప్టెడ్. ఓకే, మీరు క్లాన్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు కాబట్టి నామినేషన్ మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఓకే. బట్ క్లాన్స్ అయిపోయిన తర్వాత, క్లాన్స్ డిజాల్వ్ అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు బయట కూర్చొని నామినేషన్స్ డిస్కస్ చేశారు. ఎవరికి చెయ్యాలని, జస్ట్ వాళ్ళనే చేద్దామని కాదు, అలా చేసినా కూడా ఐఎమ్ ఓకే, యాక్సెప్టెడ్. కానీ ప్రతి ఒక్కళ్ళ పేరుని డిసైడ్ చేసి నువ్వు వీళ్ళిద్దరం చేయంటే నాకు రీజన్స్ లేవంటే ఏదో రీజన్ పెట్టుకుని చెయ్యి అని చెప్పి డిసైడ్ చేసుకున్నారు, డిస్కస్ చేసుకున్నారు. దాన్ని ఎందుకు తప్పుపట్టలేదు, దాన్ని ఎందుకు ఎక్స్పోజ్ చేయలేదు? ఇది రైట్ అని చెప్పిన నాగార్జున గారు ఇది రాంగ్ అని ఎందుకు చెప్పలేదు? నాకు అర్థం కాల. మై ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ ద పీపుల్. అది ఓజీ అవనండి, ఏజీ అవనండి, రాయల్స్ అవనండి, ఎవరైనా అవనండి. మై ప్రాబ్లమ్ ఈజ్ విత్ బిగ్ బాస్. ఎందుకంటే ఇది ఒక రాంగ్ డైరెక్షన్ ఇస్తున్నట్టు షోకి. దీని గురించి చెప్పకపోతే నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్స్ ఇలా చేయొచ్చేమో అనుకుని చేస్తారు. చేసినప్పుడు అప్పుడు మీరు క్వశ్చన్ చేస్తే దాన్ని, అప్పుడున్న ఎవరైతే ఆడియన్స్ ఉంటారో మరి ఆ రోజు ఎందుకు క్వశ్చన్ చేయలేదన్న పాయింట్ వస్తుంది. రాంగ్గా తీసుకెళ్లారు మీరు దీన్ని కనీసం వచ్చే వారాల్లో అయినా ఇది ఎట్లా క్రియేట్ చేసి ఈ పాయింట్ మీరు అడ్రస్ చేయాలి. నామినేషన్స్ అనేది ఇండివిజువల్ డెసిషన్. అది గౌతమ్ పాయింట్తో, అది బిగ్ బాస్ చూసి ఎవరైనా ఆ పాయింట్ చెప్తారు. గౌతమ్ కరెక్ట్గా చెప్తున్నాడు ఆ పాయింట్. క్లాన్స్ గురించి మీరు గౌతమ్కి క్లారిఫికేషన్ ఇచ్చారు, ఎందుకంటే ఆయన క్లాన్ వైజ్ రేస్ చేశారు కాబట్టి మీరు క్లారిఫికేషన్ ఇచ్చారు. భయ్యా అది ఇండివిజువల్ డెసిషన్, అది క్లాన్ వైజ్ చేయాలనుకున్నారు, రైటే అని. బట్ గౌతమ్కి తెలియని పాయింట్, బయట నుంచి చెప్పని పాయింట్, మనం చూసిన పాయింట్ వీళ్ళు విడిగా డిస్కస్ చేసుకున్నది. అది తప్పు పట్టాలి. వాళ్ళని ఏదో శిక్షించాలని కాదు, వాళ్ళు ఏదో చేసేయండి అని కాదు. వాళ్ళ ఫ్యాన్స్ కూడా అర్థం చేసుకోవాలి. షో పాయింట్ ఆఫ్ వ్యూలో అది రాంగ్ కదా. క్లాన్స్గా డిస్కస్ చేసుకున్నది రైటే, ఓకే. ఎందుకంటే ఆ వారం కూడా వాళ్ళు పొగిడారు. నాకు కూడా అర్థమైంది, ఏంటి వీళ్ళు బాగా ఆడుతున్నారు, బాగా టీమ్గా ఉన్నారని పొగుడుతున్నారు, అది కదా డిస్కస్ చేసుకున్నారు. ఏమన్నదంటే ఓకే, క్లాన్స్ అని చెప్పి నేను అందరూ కూడా ఇది చెప్పాయి పాయింట్. బట్ వాట్ అబౌట్ ద నెక్స్ట్ వీక్స్? దాన్ని ఎందుకు క్వశ్చన్ చేయలేదు? సో అది నాకు తప్పు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది ఈ పాయింట్ మీద? మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇవి మనం కంటెస్టెంట్ ఫ్యాన్స్ కింద కాదు, మనం షో ఫ్యాన్స్ కింద. ఫస్ట్ మనం షోకి ఫ్యాన్స్, తర్వాత కంటెస్టెంట్స్ ఫ్యాన్స్. షో అనేది ఇట్స్ హ్యాస్ టు గో ఆన్. ఎవ్రీ ఇయర్ షో నడుస్తుంది. ఈ కంటెస్టెంట్స్ అనే వాళ్ళు వస్తుంటారు, మనం సపోర్ట్ చేస్తాం, మనకు నచ్చిన వాళ్ళని అపోజ్ చేస్తాం, మనకు నచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు. బట్ మనం కాన్స్టెంట్గా ఉంటాం, మనం షోని చూస్తూ ఉంటాం. వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా షో చూస్తారో తెలియదు, మనం మాత్రం షో చూస్తాం, మన సీజన్ కోసం కొట్టేసుకుంటాం, తిట్టేసుకుంటాం, అన్నీ చేస్తాం. మనం దీని మీద స్టాండ్ అయి ఉండాలి కదా. నాకైతే రాంగ్ అనిపిస్తుంది ఖచ్చితంగా. ఇంతకుముందు అయితే బిగ్ బాస్ వార్నింగ్స్ ఇచ్చేవాడు. ఒక సీజన్లో, హిందీ సీజన్లో వాళ్ళు వేరే పేర్లు పెట్టుకుంటారు, వేరే పేర్లు పెట్టుకొని వాళ్ళని చేయాలి వీళ్ళని చేయాలని చెప్పి డైరెక్ట్గా ఓపెన్గా డిస్కస్ చేసుకుంటే, హీనాఖాన్ సీజన్ హిందీలో హీనాఖాన్ ఒక్కళ్ళే చేయరనమాట. నాకు బాగా గుర్తుంది. ఆవిడ ఒక్కడే డిస్కస్ చేయకపోతే ఆవిడనొక్కడిని వదిలేసి హౌస్ మొత్తాన్ని నామినేట్ చేస్తాడు బిగ్ బాస్. 13 మంది ఎంతమంది ఉంటారు అప్పుడు హౌస్లో, అందరూ నామినేట్ చేస్తాడు. ఆవిడ ఒక్కరితో డిస్కస్ చేయలేదు. సో తను పక్కన పెట్టి మీరు అందరూ మిగతా అందరూ డిస్కస్ చేశారు, మిమ్మల్ని అందరూ నామినేట్ చేస్తానని చెప్పి నామినేట్ చేస్తాడు. షో అదే కదా, లాంగ్వేజ్ చేంజ్ అయినా కాన్సెప్ట్ అదే కదా, టాస్క్లు అలాంటివే కదా. నామినేషన్స్, టాస్క్లు, కెప్టెన్స్, చీఫ్లు, ఏదో పెద్ద అయినా ఏందో ఉంటుంది హిందీలో, అది అన్నీ ఏదైనా సరే అన్నీ అవే కదా, ఎలిమినేషన్స్ అయ్యే కదా. నాకు ఆ పాయింట్ కుట్టేస్తుంది ఎంటైర్ డిస్కషన్లో. అది మాట్లాడలేదు, అది మాట్లాడకపోతే ఇది రాంగ్లోకి వెళ్ళిపోతుంది. మేము ఇంకా 2-3 పాయింట్లు ఉన్నాయి, డీటెయిల్గా మాట్లాడదాం. గౌతమ్ని నాగార్జున గారు ఏవైతే అన్నారో, గౌతమ్కి హింట్స్ ఇచ్చారేమో చాలా అనిపించింది. చెప్తాను ఏం హింట్స్ ఇచ్చారు ఏంటి అని చెప్పి. అలాగే పృథ్వీతో ఏం మాట్లాడారు, విష్ణుప్రియ రోహిణి మ్యాటర్, దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఎనర్జీ కొద్దిగా లోగా ఉంటుంది, ఏమనుకోవద్దు. ఎందుకంటే నేను వేరే పనుల మీద తిరుగుతానే ఉన్నాను, చేసే ఓపిక లేదు. కానీ బట్ నేనేమనుకున్నానంటే, ఏ రోజు రివ్యూ మిస్ అవ్వద్దు. అట్లీస్ట్ వేరేదైతే మిస్ అయినా కూడా డ్యూ టు నా వర్క్ కమిట్మెంట్స్ వల్ల ఎపిసోడ్ రివ్యూ మాత్రం ఏ రోజు ఆ రోజు చేయాల్సిందే. ఒకవేళ నా మైక్ ప్రాబ్లం వచ్చినా, ఫోన్ ప్రాబ్లం వచ్చినా, ఇంకోటి వచ్చినా సరే చేసి అప్లోడ్ చేయాల్సిందే. ఈ సీజన్లో ఒక రివ్యూ మిస్ అవ్వద్దు. లాస్ట్ సీజన్ కూడా మిస్ అవ్వలేదు, ఈ సీజన్లో మిస్ అవ్వద్దని టార్గెట్ పెట్టుకున్నా. సో ఐ వాంట్ టు బి ఉత్తముడు, ఆ నీచులు అదములు ఉత్తములు అని చెప్పి ఆయన చెప్పారు కదా. సో ఒకడు కూడా మిస్ అవ్వద్దని. నిన్న మనం ఏదైతే రివ్యూలో చెప్పుకున్నామో సంచాలక డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుందని, సేమ్ అదే వీళ్ళు కూడా డిస్కస్ చేస్తూ ఉన్నారు అనమాట. శుక్రవారం చూద్దాం నాగార్జున గారు అని చెప్పి శుక్రవారం తీసుకెళ్లారు. యష్మి ఉంటుందంటే అది పృథ్వీకి లెగ్స్కి నిఖిల్ వీళ్ళందరూ కొంచెం మసాజ్ చేస్తూ ఉంటారు. యష్మి ఉంటుందంటే నా పోస్ట్ కామ్గా అయిపోయింది, అంటే సంచాలక కామ్గా అయిపోయింది, ప్రేరణ కనుక అలా చేయకపోతే అని. ప్రేరణని ఆవిడ ఆగింది.
దాని తర్వాత అక్కడ వాళ్ళు అవినాష్ వీళ్ళు కూడా ప్రేరణలాగా ఆలోచిస్తూ ఉంటే ఈవిడ వేసే అంది, ఆవిడ వేసేసింది. దాని తర్వాత నేను ఆపాను కానీ ఆవిడ ఆగలేదు అంటుంది. లేదు నేను మళ్ళీ చూశాను, వేసే అన్న తర్వాత మళ్ళీ వేసేస్తారు. కొంచెం సేపు ఆగి డిస్కస్ చేసుకుని డెసిషన్ తీసుకుని ఉంటే సరిపోయేది. కానీ నిఖిల్ ఏమంటాడు, అక్కడ ఛాన్స్ ఉంది, ఎస్ నేను అదే నా తప్పులు ఎవరైనా చేస్తారు, నేను తప్పు చేసినా తప్పు పట్టట్లేదు, ఆ తప్పుకి ఇమీడియట్గా కరెక్షన్ చేయడం తప్పట్టా. గౌతమ్ సొల్యూషన్ చెప్పాడు, నబీలో సొల్యూషన్ చెప్పాడు, నిఖిల్ ఒక సొల్యూషన్ చెప్పాడు. అందులో ఒకటి ప్రాక్టికల్గా పాసిబుల్. వేసే అందరికీ నువ్వు ఎలాగో బజర్ ఏదో ఒకటి వస్తుంది కదా, అప్పుడు నువ్వు పృథ్వీకి ఒకటి వేసే, తినక రెండు వేసే, పృథ్వీకి ఒకటి అయిపోయినా తినక రెండు, పృథ్వీకి ఒకటి లేదంటే తినక ఒకటి, అలా అలా వేసి ఈక్వలైజ్ చేయొచ్చు దాన్ని. పృథ్వీ ఒకటి ఎక్స్ట్రా మోస్తున్నాడు కాబట్టి తినకొకటి ఎక్స్ట్రా వేయచ్చు, తినక పడాల్సింది పడలేదు కాబట్టి తినకోటి పడి మళ్ళీ వీళ్ళిద్దరికి ఎక్స్ట్రా వేసాం కాబట్టి తేజకి ఇంకోటి, అలా వేస్తే అయిపోయేది. వెయిలా మైన్యూట్ ఆఫ్ థింగ్స్ గేమ్ చేంజర్స్ అవుతాయి. ఆవిడ ఏమంటుందంటే, నీ దగ్గర డెసిషన్ తీసుకునేది అది నువ్వు ఈక్వల్ అని చెప్పి వదిలేసావంటే, ఒక స్కూప్ వెయిట్ ఏం కాదు, అందులో ఏముంది, ఆడికి అది ఎక్కువైపోయిందా, ఎంత మూసాడు, ఆ చిన్న మొక్క ఎక్కువైపోయిందా అనేది తీస్తాడు నిఖిల్. సో ఐ జస్ట్ వాంట్ ఆస్కింగ్, అదే గేమ్ చేంజర్ అని చెప్తారు అనమాట. గేమ్ చేంజర్ అని చెప్పడం కానీ బజర్కి 2 minutes ఉందా అన్నాడు. నాకు ఇది అర్థం కాల, ఆయన 20 minutes అనబోయి 2 minutes అన్నాడా? ఎందుకంటే ఇక్కడ చూడండి డౌట్ వస్తుంది మనకి. 2 minutes అయితే అంటే అరగంటలో అయిపోయిన టాస్క్ మనకి 3 hours ప్రొజెక్ట్ చేశారా, లేదంటే ఆయన మిస్టేక్ చేసి 20 minutes అన్నాడా? అంటే 20 minutes అంటే 8 బజర్లు ఎన్నో వచ్చినాయి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 816 కాబట్టి 3 hours సరిపోతుంది, ఒక 10 minutes అటు ఇటుగా. కానీ 2 minutes అంటే వెంటనే వచ్చినట్టు, అంటే అరగంటలో టాస్క్ అయిపోయింది ఆల్మోస్ట్, లేదంటే ఎక్కువ బజర్లు వచ్చినాయా మనకు చూపిలేదా? అక్కడ నాకు కొంచెం ఇదిగా అనిపించింది. వాడు 2 బజర్లు మోసాడు, సో దానికి సొల్యూషన్ ఎక్కడ వచ్చిందంటే ఒక స్కూప్ ఇసుక ఎక్కువ వెయిట్ 2 బజర్స్ దాకా మోసాడు. ఇన్ఫాక్ట్ 3 బజర్స్ దాకా మోసినట్టున్నాడు నాకు ఎందుకో. సో ఎక్కడ వచ్చిందంటే మళ్ళీ ఆవిడ రెండోసారి వేసినప్పుడు దానికి సొల్యూషన్ వచ్చింది, అప్పుడు దాకా రాలేదు. 2 బజర్స్ మోయడానికి తీసుకోవడానికి 2 బజర్స్ అదే 2 బజర్స్ అంతసేపు తీసుకోవాలా అది సాల్వ్ చేయడానికి అని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తాడనమాట. నువ్వు సంచాలక్ అంటే నేను ఆ డెసిషన్ లాస్ట్ రౌండ్లో కూడా తీసుకోవచ్చు అంటది ఈవిడ. అర్థం కాలేదు వీడికి మైన్యూట్ ఆఫ్ థింగ్స్, ఎందుకంటే జస్ట్ సెకండ్స్లో ఉంది ఇద్దరిది, సెకండ్స్లో చేస్తాయి. అగైన్ సి గైస్, నేను దీనివల్ల రోహిణి గెలిచిందని చెప్పలేదు, కానీ రిజల్ట్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది దానివల్ల అని చెప్పి. ఎందుకంటే ఈ ప్లేయర్ కోసం మాట్లాడాలి, ఈ ప్లేయర్ కోసం కూడా మాట్లాడాలి, ఇద్దరి కోసం మాట్లాడాలి, ఇద్దరు ఎఫర్ట్స్ మాట్లాడాలి. నేను రోహిణిని పొగిడిన తర్వాతే నేను పృథ్వీ మీదకి వెళ్ళింది. ఇక్కడ నేను ఎవరిని తక్కువ చేయాలని చూడలేదు. ఇద్దరు వైపులో మనం మాట్లాడదు కాబట్టి ఇద్దరు వైపులో న్యాయం మాట్లాడతాం. ఒకరి వైపు మాట్లాడి ఇంకోరి వైపు మాట్లాడకపోతే అప్పుడు నేను బయాస్డ్ అవుతా. అర్థం చేసుకోవాలి మీరు ఈ పాయింట్ని. 2 వైపులో ఉంది కదా, 2 వైపులో చెప్పాలి కదా. లాస్ట్ రౌండ్కి తీసుకుంటాను, సో వేసే దాంట్లో మ్యాచ్ చేస్తే తప్ప నేను సపోర్ట్ తీసి ఆ చేతులు పెట్టి అవి పడిపోయి అదంతా చేయలేను. నేను సంచాలకుగా అయితే షార్ప్గా నువ్వు సంచాలకుగా అయితే తీసుకుంటావేమో, కానీ నాకు అంత క్యాలిక్యులేషన్స్ తెలియవు అంటే అదే ఆ క్యాలిక్యులేషన్సే మిస్ అయ్యాయి అనిపించింది అని చెప్పి. తర్వాత ఈక్వలైజ్ చేయడానికి కూడా ఛాన్స్ వచ్చింది. మీరు ఎవరిని పిలిచారు? అవినాష్ని పిలిచారు. అదేదో అప్పుడే అవినాష్ని పిలిపిస్తే ఇంకో స్కూప్ అటు ఇటు వేసినా ఓకే, అట్లీస్ట్ ఓ బజర్ మిస్ అయింది అనుకోవచ్చు. అప్పుడే ప్రేరణను పిలిచి అటు ఇటు ఇచ్చేసినా అయిపోయేది. ఆవిడ ఎందుకంటే ప్యూర్లీ రోహిణి సపోర్ట్ చేస్తుంది. నేను 2 తేజాకి వేద్దాం అనుకున్నా, 2 పృథ్వీకి వేద్దాం అని అడగాల్సింది. నువ్వు తేజాకి వేస్తా ఉంటావా, పృథ్వీకి కూడా వేస్తావా అని. నేను పృథ్వీకి వేద్దాం అనుకున్నా, తెచ్చేసే, అదే సేఫ్గా వెళ్ళినట్టు ఉంది అక్కడ. నాకు ఎంతవరకు వస్తే నేను సింపుల్గా అంతవరకు చేశానని చెప్పారు. సో పృథ్వీ నాకు ఒక స్కూప్ 10 minutes ఎక్స్ట్రా చేశానంటే నిఖిల్ అంటాడు ఇట్ విల్ మేక్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అంటాడు. అంటే రష్మి మీరు కూడా అరవకుండా ఉండుంటే నేను నెక్స్ట్ రౌండ్లో వచ్చే సొల్యూషన్ అని. యాక్చువల్గా ఐడియాస్ అడిగిందే యష్మి. ఐడియాస్ అడిగిన తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత ఆవిడ ఏంది ఇంప్లిమెంట్ చేయలేదు. నేను ఏదో ఒక సొల్యూషన్ ఆగండి, ఈ పాయింట్ డిస్కస్ చేద్దాం, ఈ పాయింట్ బాగుంది అని చెప్పుంటే ఎవరు అరిచేవాళ్ళు కాదు. ఏం చేయకుండా ఉండటం వల్ల అది వచ్చింది. దాని తర్వాత గౌతమ్ నిఖిల్ని మోటివేట్ చేస్తాను అనమాట. సో బయటికి వెళ్ళిన తర్వాత అది సాల్వ్ చేసుకో, ఏదైతే పర్సనల్ మ్యాటర్ ఉందో అది లవ్ స్టోరీ ఏదో చెప్పాడో దానికోసం యంగ్ బాయ్ అది అని నువ్వు యంగే అన్నా మర్చిపోతున్నావు, సెట్ చేసుకో. బయటికి వెళ్ళిన తర్వాత నేను సివిలో రాసి పెట్టుంటే 100% అంతా మంచి జరిగిద్ది అని చెప్పి నాకు బాగా అనిపించింది. సో ఇలాంటి పర్సనల్ ఇది తీసుకున్నావు అన్నాడు, నాకు సూపర్ అనిపించింది. నెక్స్ట్ చేసి ప్రేరణ అడుగుతాడు బై మీ అని చెప్పి. నాకు సింపుల్గా నాకు రోహిణి అవ్వాలని ఉంది అంతే. అంటే నువ్వు అడిగావు కదా, అక్కడ అడిగితే నేను స్పెసిఫిక్గా నీ పేరు చెప్పావు కదా, నీకు ఫస్ట్ వేసాను కాబట్టి నీ పేరు చెప్పాను. లేదంటే నేనేంటంటే నీకు ఇద్దరికి ఒకేసారి నేను 2 వేసేస్తే ఇద్దరు ఒకళ్ళేమో ఎక్కువ మోయాల్సి వస్తుంది. అప్పటికే నువ్వు ఆవు అంటున్నావు కాబట్టి ఒకటి వేసాను. రెండోసారి వచ్చినప్పుడు మళ్ళీ నేను ఒకటి వేద్దాం అనుకున్నా. సో ఇద్దరికి ఈక్వల్గానే వేద్దాం అనుకున్నా. రోహిణికి ఎలా ఉంది నా పాయింట్ అని చెప్పి సింపుల్గా చెప్పేసినాడు. నెక్స్ట్ 2 పృథ్వీకి వేద్దాం అనుకున్నా. ఏదో పాయింట్లో మీరు రెండు మొయ్యాలి అంతే అని చెప్పింది. మరి నిజంగానే అలా వేసేవాళ్ళ, అక్కడ ఉంది కాబట్టి ఈక్వల్గా వేసారా ఏమో కానీ ప్రస్తుతంగా అదే చెప్పారు. నెక్స్ట్ పాప వాళ్ళ టైమర్ అయిపోయింది. నబీల్ అండ్ యష్మి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు అన్నమాట. చేసి
10 minutes టైం, ఒక 10 minutes టైం ఇండి అట్లీస్ట్ మీరు టీ చేసుకుంటాం అని చెప్పి అలా 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 అటు ఇటు 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 డాన్స్ చేశారు. ఇంకోసారి చేయొద్దు, జోక్గా అంటున్నా, కామెడీగా అనిపించింది, నవ్వు వచ్చింది. నాగార్జున గారు కూడా నవ్వారు దానికి. దాని తర్వాత 1 hour పెంచారు. 1 hour పెంచితే విష్ణుప్రియ, నబీల్ నువ్వు చేసిన పర్ఫార్మెన్స్కే 1 hour వచ్చిందంటావా అంటే యష్మి ఎఫర్ట్స్ పెట్టామని. ఎందుకు విష్ణుప్రియకి అలా అనిపించింది? మొన్న ఆవిడ ఏదో పర్ఫార్మెన్స్ చేసింది, 5 నిమిషాలు పెంచారు కదా, సో దాన్ని క్రిటిసైజ్ కూడా చేసింది కదా రోహిణి. సో అందుకోసం అనమాట, ఏంది దీనికే 1 hour ఇచ్చారా, మరి నేను అంత చేశాను నాకు లేదే అని చెప్పి. దాని తర్వాత ఆవిడ నిఖిల్ కంటెంట్ రావలేదు కానీ అని చెప్పి ఒకరినొకరు టాన్ చేసుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు, ఏదో చేసుకుంటున్నారు. నాకు టేస్టీ తేజాలో నచ్చని విషయం అంటే ఇదే. అనవసరమైన విషయాలు, అవసరం లేదు అసలు తనకి. అది వాళ్ళ మధ్యలో ఏమేమైందో మొత్తం తెలియదు కదా, ఎంటైర్ థింగ్ తెలియదు కదా. అరుచుకున్నది చూసో, వాళ్ళ తర్వాత మాట్లాడుకున్నది, సార్ట్అవుట్ చేసుకున్నది, ఎలా సార్ట్అవుట్ చేసుకున్నారు, ఏంటి ఏం చేద్దాం చూడలేదు కదా. ఏదైనా జరుగుతుండొచ్చు కదా, మనకెందుకు దాంట్లో దాన్ని మాట్లాడి నాకు ఎందుకో నచ్చలేదు. నామినేషన్స్లో రాంగ్ బాటర్ అయిందని చెప్పి రచ్చరచ్చ చేశారు. చూసిన మనం పిచ్చి వాళ్ళమా, ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి ఆ రోజు ఆవిడ ఏడ్చింది, ఈయన ఏడ్చాడు. ఇదేంది అసలు ఇది బిగ్ బాస్, ఇదంతా పెద్ద ఎలా కథ మఫ్లీ నడుస్తుంది, వాళ్ళకి వాళ్ళే తిట్టుకుంటారు, కలిసిపోతారు. హూ ఆర్ వీ హియర్ టు సీ దిస్ అని, హూ ఆర్ యూ టు ఆస్క్ దట్ అండ్ హూ ఆర్ మళ్ళీ మీరు అంటే హూ ఆర్ యూ టు జడ్జ్ ఇట్ అని అంటారు. సో అది అవసరం లేదు తేజాకి. ఏదో జరుగుతుందని వదిలేయచ్చు కదా, వాళ్ళు సార్ట్అవుట్ చేసుకున్న. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ మధ్యలో మాట్లాడుకున్న ఆడియన్స్ వస్తారు, ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. ఇప్పుడు అక్కడ సార్ట్అవుట్ చేసుకున్న దీన్ని మిస్ అయ్యి ఉంటే ఆ లాజిక్ మిస్ అయ్యాడు. నెక్స్ట్ నాగార్జున గారు ఎంట్రీ ఇచ్చారు. రోహిణి నాకెందుకో ఇంకొంచెం గట్టిగా పొగడచ్చేమో అనిపించింది, రోహిణిని పొగళ్ళ. సరే రోహిణికి ఎంత కొంత పొగిడారు, కానీ నాకు నచ్చని ఇంకో విషయం ఏంటంటే అసలు పృథ్వీ కోసం అసలు చెప్పను కూడా చెప్పాల. 2-3 సార్లు ఛాన్స్ వచ్చింది, ఇప్పుడు ఎక్కడ కాకపోయినా ఆ స్నేక్ అండ్ ల్యాడర్ దగ్గర వచ్చింది. పృథ్వీని పిలిచినప్పుడు నువ్వు కూడా సూపర్ ఆడావు అని చెప్పి ఒక మాట అని ఉంటే బాగుండేదేమో అనిపించింది. రోహిణి గారి కోసం కూడా సింపుల్గా తేల్చేసారేమో అనిపించింది. మేబీ అక్కడ టైం అయిపోతుందేమో, తొందర కానీ అన్నట్టుంది నాకైతే మాత్రం. ఏం గెలుపు రోహిణి, ఎంత బాగా గెలిచావు. సో ఓపిక, పట్టుదల, ఫెంటాస్టిక్. గెలుపు ఎలా ఉంది, గెలుపు టేస్ట్ ఎలా ఉంది అని చెప్పి అడిగారు అంటే. గెలుపు బాగుంది సార్. సో నేను లైఫ్లో ఇప్పుడు చాలా సాధించిన, ఎన్ని సాధించినా రాని హ్యాపీనెస్ ఈ టాస్క్ గెలిచాక వచ్చిందని నిజంగా చెప్తున్నాను. నాకు కూడా నేను ఇంజనీరింగ్ 10th ఇంజనీరింగ్ ఇవన్నీ పాస్ అవుతూ ఉంటాం కదా, అప్పుడు కూడా ఒక హ్యాపీనెస్ వస్తూ ఉంటుంది కదా. అప్పుడు కాదు కానీ నేను క్లాస్ చేసి ఛానల్ పెట్టినప్పుడు నాకు దడ ఒక టైంలో సబ్స్క్రైబర్స్ దడ పెరుగుతూ ఉన్నారు. ఈవెన్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ టు సబ్స్క్రైబ్. ఒకేసారి అలా వెళ్ళిపోతుంటే 10,000, 12,000, తర్వాత 15, 25. లాస్ట్ ఇయర్ నాకు 42 అంత అయినాయి. నాకు అప్పుడు అసలు ఎంత ఆనందం, ఒక్కొక్క సబ్స్క్రైబర్ పెరుగుతూ అంటే ఎంత ఆనందం ఇచ్చిందో. ఏంద్రా మన ఎంతమంది ఉన్నారు, మనం చెప్తా ఉంటే అంత బాగుందా, ఓకే మనకి అది ఉందా, అలా 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 ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అలా ఎక్కడా లేని, ఎప్పుడు లేని ఆనందం అప్పుడు వచ్చింది. మేబీ ఫ్యూచర్లో అలా ఇంకా ముందుకెళ్ళగలదు ఏదైనా వస్తూ ఉంటుందేమో కానీ. సో వచ్చింది అనగానే నాగార్జున గారు అన్ఫిట్ అన్నారు, పనికిరామన్నారు, జీరో అన్నారు, ఫైర్ లేదన్నారు, ఎంటర్టైనర్ మాత్రమే అన్నారు, ఏం చేస్తావు అని చెప్పి, అంతకుమించి ఏమి రాదన్నారు. అన్న వాళ్ళందరికీ చూపించావు, ఫెంటాస్టిక్ అని చెప్పి పొగిడారనమాట, బాగుందని చెప్పి. సో ఎలాగైనా గెలవాలి అని చెప్పి పట్టుదలగా గెలిచామన్నారు. దాని తర్వాత గెలుపులో ఎప్పుడు కసి ఉండాలి, కసి ఉంటేనే గెలుస్తా ఉన్నారు. ఇది ఎక్కడ వినట్లేదు మీకు, కసి అని చెప్పి నేను యూజ్ చేశాను కదా. అవమానం జరిగితే అవమానాన్ని ఎప్పుడు బాధగా మలుచుకోకూడదు, కసిగా మలుచుకోవాలని చెప్పి నేను నా రివ్యూలో చెప్పాను. ఆ కసి ఉంటే అంతటి గెలిపోయినా సాధ్యం అని. సో అదే ఆవిడకి ఆ కసితోనే ఆడారని చెప్పాను. ఇక్కడ కూడా సేమ్ వర్డ్ ఇచ్చేప్పటికి నాకు కొంచెం అదొక కోయిన్సిడెన్స్ అయ్యింటలేండి. మన రివ్యూలు ఏదో వస్తారని అనుకోవట్లేదు, చూసినా కూడా ఓకే, చూసి వాడుకోండి నా వర్డ్స్, నా అన్నీ ఎవరైతే రాస్తున్నారో ఐఎమ్ ఓకే విత్ దట్, నో కాపీ రైట్స్. నెక్స్ట్ కన్ఫెషన్ రూమ్కి పిలిచారనమాట విష్ణును రోహిణిని, వాళ్ళది ఏదైతే ఉందో సార్ట్ చేయడానికి. వీడియో వేశారు, అదేదో ఇక్కడే వేసి ఇక్కడే మాట్లాడవచ్చు, బట్ వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారని చెప్పి తీసుకెళ్ళి ఉంటారులేండి. రోహిణి వీడియో వేశారన్నమాట, అదే నీ ప్లాన్ వర్కౌట్ అయింది అందుకని ఇక్కడ ఉన్నావు అది అని చెప్పి ఆవిడ అన్న మాట చేశారు. విష్ణుప్రియ నీ క్యారెక్టర్ తెలుస్తుంది అని చెప్పి ఆవిడ అన్నది అది కూడా వేశారన్నమాట. ఎలా మాట్లాడుతున్నావు, ఎలా పోటర్ అవుతుంది, ప్లాన్ ఏంటి అంటే నిఖిల్ని ట్రై చేసావు, అవ్వకపోతే పొద్దురి ట్రై చేశానని చెప్పి నువ్వే చెప్పు అని ఏదైతే వీడియో ఉందో మొత్తం వేశారన్నమాట. నాగార్జున గారు అడిగారనమాట, విష్ణు ఏమన్నదంటే ఓడిపోయింది, ఓడిపోయిన బాధలో ఏదేదో నాగార్జున అనమాట విష్ణు, ఆవిడ ఓడిపోయిన బాధలో ఏదేదో మాట్లాడింది, క్యారెక్టర్ అనే పెద్ద పదం ఎందుకు వచ్చింది అని చెప్పి. అదే నేను చెప్తాను, కొన్నిసార్లు ఏంటంటే ఒకళ్ళు మనల్ని రెచ్చగొడుతూ ఉన్నారు అనుకోండి, మనం కంట్రోల్గా మాట్లాడుతూ ఉంటే వాళ్ళది రెచ్చగొట్టినది ఖచ్చితంగా తప్పైద్ది, అది అందరూ అడ్రస్ చేస్తారు. ఒకళ్ళు రెచ్చగొట్టిన తర్వాత మనం కనుక ఫస్ట్ వర్డ్ లూజ్ అయితే ఎవరైతే రెచ్చగొట్టారో దానికి తక్కువ ఇచ్చి వర్డ్ లూజ్ అయిన వాళ్ళని ఎక్కువ బ్లేమ్ చేస్తారు ఎప్పుడైనా సరే, ఎక్కడైనా అలాగే ఉంటుంది. సో వర్డ్ లూజ్ అవ్వకుండా ఉండాలి. నెక్స్ట్ నేను ఒక వర్డ్ లూజ్ అయిన తర్వాత అవతల కనుక కంట్రోల్గా ఉంటే స్టిల్ బ్లేమ్ నా మీదకి ఉంటుంది, అవతల కూడా వర్డ్ లూజ్ అయితే మళ్ళీ బ్లేమ్ వాళ్ళ మీద కూడా వెళ్తుంది, అప్పుడు ఇద్దరు తప్పుతూ ఉంటారు. ఆర్గ్యుమెంట్స్లో జరిగేది ఎప్పుడు ఇంతే. సో ఇది ఇక్కడ ఇలా జరిగింది. సో ఫస్ట్ ఆవిడ ట్రిగ్గర్ చేసిన ఆ క్యారెక్టర్ అనే పదం బిగ్ బాస్ హౌస్లో చాలా అంటే చాలా రాంగ్గా పట్టలేదు. ఎన్నో ప్రతి సీజన్లో ఒకసారి వస్తుంది క్యారెక్టర్ అనే వర్డ్, అది వచ్చిన ప్రతిసారి అది రాంగ్గానే వెళ్తుంది.
దాన్ని ఎంత కంట్రోల్ చేసుకుంటే అది ఏ ఉద్దేశంతో పడినా కూడా అంతే. సార్ దట్ షోస్ యువర్ పర్సనాలిటీ అండ్ క్యారెక్టర్ అని చెప్పి నేను అలా అన్నాను. నేను పృథ్వీ ఉన్నాము అక్కడ వెళ్ళంగానే ఈవిడ షేక్ హ్యాండ్ ఇచ్చి దిగిపోద్ది, ఇందులో ఏముందని అంది. తన ఆట తను ఆడదు వదిలేస్తుంది అని అంది. ఇలా మల్టిపుల్ టైమ్స్ అయిన తర్వాత ఒకసారి వదిలేసాను, కానీ సెకండ్ టైం మాత్రం కూడా ఏంటంటే నా పొజిషన్లో అది తప్పు అనిపించింది. నా పొజిషన్లో నేనే కాదు సార్, ఎవరున్నా కూడా అది కరెక్ట్ కాదు అలా అంటాం. ఎవరి ఆట వాళ్ళు ఆడతారు, సో నా ఆట నేను ఆడతాను అలా అని కూడా అది తప్పు అన్నట్టు. ఈవెన్ విష్ణుప్రియ ఆడినా ఆడకపోయినా తనతో కన్విన్స్ అయ్యి దిగిపోయినా కూడా తప్పులేదు. సో రోహిణి అక్కడ అలాగా అనాల్సి లేదు. విష్ణుప్రియ ఏంటంటే అలా అనేప్పటికీ ట్రిగ్గర్ అయిపోయి పెద్దబడి వదిలేసింది. అక్కడ రోహిణి మాట్లాడుతుంది, నెక్స్ట్ యష్మి కూడా మాట్లాడుతూనే ఉంది, కానీ రోహిణి మాటలకు ఎక్కువ ట్రిగ్గర్ అయింది. ఎస్, అది నా పర్సనల్ ఇంట్రెస్ట్. ఆ ట్రాక్ అయితే ఏదైతే ఉందో అది ఎమోషను. సో పృథ్వీ అలా అని చెప్పి పృథ్వీ ఆడాలని చెప్పి నేను ఎప్పుడు ఆగిపోలేదు, నేను 100% ఇచ్చాను. ఇది మనం చూసాం, ఆ బాక్సింగ్ గేమ్ ఆ గేముల్లో చూసాం, వీళ్ళు చూశారు. ఆవిడేమో ఆయన కోసం త్యాగం చేయలేదు, ఓడిపోలేదు. ఇన్ఫ్యాక్ట్ ఈవిడ త్యాగం చేసింది ఎవరి కోసం అంటే తేజ కోసం త్యాగం చేసింది. గ్రీన్ టీంలో ఉన్నప్పుడు తీసుకో నువ్వు ఎలాగో ఉన్నావు కదా తీసుకో అని చెప్పి. అలాంటిది గుర్తించరు. జస్ట్ నాకేమనిపించిందంటే రోహిణి నేను హౌస్లోకి వెళ్ళిన తర్వాత విష్ణుప్రియ మొత్తం మారిపోద్ది, నాకు సపోర్ట్గా ఉంటుంది, నాతోనే ఉంటుంది, తన ప్రిఫరెన్స్ నేనే అవుతాను. మేబీ వాళ్ళకున్న బయట ఫ్రెండ్షిప్ వాళ్ళు అనుకుని ఉండొచ్చు. అది అవ్వకపోయే బయటకి ఆయన స్టిల్ పృథ్వీకే ప్రిఫరెన్స్ ఇవ్వడం, తను చెప్పిన తర్వాత కూడా దానికి ప్రిఫరెన్స్ ఇవ్వడంతో ఆవిడ కైండ్ ఆఫ్ జలసీ క్రియేట్ అయ్యి ఉండొచ్చు. సో దానికోసమే దీన్ని పాయింట్అవుట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. పాయింట్అవుట్ చేస్తున్నారు పద్దాక విష్ణుప్రియని. అంటే ఈ సినారియోలో కాదు, కొన్ని సినారియోస్ అక్కడెక్కడ కూడా విష్ణుప్రియ కోసం ఏదోటి అంటాం, ఏదోటి ఆవిడ కోసం మాట్లాడటం అదంతా. ఇది ప్లాన్ చేసావు అంటే రోహిణి అన్న మాట నన్ను అనింది ఏమనింది, నా ప్రయారిటీ అని చెప్పి చెప్పింది. సో దానికోసం ప్లాన్ చేసుకున్నానంటే నాకు ఇదిగా ఉందంటే నా దగ్గర క్యారెక్టర్ అనేది చాలా పెద్ద పదం కదమ్మా, అది ఎందుకు వాడతావు ఏంటి అని చెప్పాలన్న తర్వాత దట్ వాస్ పర్సనాలిటీ సార్. పర్సనాలిటీ, క్యారెక్టర్, వాట్ ఐ మీన్ ఒక ఉమెన్ని పోర్ట్రే చేయటం అలాగా, అంటే ఆ ప్లాన్ అని చెప్పి అలా పోర్ట్రే చేసే విధానంగా ఆ సిచ్యువేషన్లో వాట్ వీఆర్ అంటే మీరే అన్నారు కదా సార్, ఇలా మాట్లాడుతున్నప్పుడు వాట్ వీఆర్ అని తెలుస్తుంది అని చెప్పి నాకు అలా తెలిసింది. అంటే నాకు తిరిగి రిటర్న్లో నువ్వు అలా మాట్లాడటం వల్ల నీ గురించి మనకు తెలిసిందని వేశారు పంచి. ఒక వర్డ్ యూజ్ చేసావు, ఆ వర్డ్ యూజ్ చేయకూడని వర్డ్ నువ్వు యూజ్ చేసావు అంటే సార్ నేను క్యారెక్టర్లెస్ అలా ఏం అనలేదు సార్ అని చెప్పి వీడు తీసుకుంటా ఉంటే ప్లాన్కి క్యారెక్టర్కి ఏంటమ్మా సంబంధం అని. కానీ ఇక్కడ నాగార్జున గారు అంటే నేను ఈ డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఆలోచిస్తుంది ఏంటంటే ప్లాన్ నువ్వు వేసుకున్న ప్లాన్ ఏంటి అనగానే ఆవిడ కూడా రాంగ్గా పొట్రే చేయాలి అని ట్రై చేసినట్టే, వర్డ్ యూజ్ చేయకపోయినా. ఇది జస్ట్ వర్డ్స్ గేమ్ అంతే. ఇంటెన్షన్స్ ఇద్దరు హట్ చేసుకోవటమే. ఆవిడ హట్ చేసింది ప్లానే, నువ్వు నీ ప్లాన్ మీద మాకు తెలుస్తుందంటే నువ్వు గేమ్ ఆడలేదు, ట్రాక్ వల్ల బయటికి సర్వైవ్ అవుతున్నావు అన్న విధంగా నన్ను. సో ఒకళ్ళొకళ్ళు రాంగ్గా పోర్ట్రే చేసుకోవడమే, హట్ చేయటమే, జస్ట్ వార్ ఆఫ్ వర్డ్స్ అంతే. ఆ వర్డ్స్ యూసేజ్ కనుక కరెక్ట్గా ఉండింటే ఆర్గ్యుమెంట్లో ఒకళ్ళ సపోర్ట్ ఉండేది గట్టిగా. ఆ క్యారెక్టర్ అనే వర్డ్ రావడమే తను తప్పైంది. ఎన్ని మాటలన్నా క్యారెక్టర్ మీదకి వెళ్లకుండా ఉండాల్సిందంటారు. క్యారెక్టర్ కరెక్ట్ కాదు, అది కనిపిస్తుంది, వర్డ్ ఈజ్ రాంగ్ అని చెప్పి చెప్పేశారు అనమాట. రాంగ్ అయితే అబ్సల్యూట్లీ సారీ అని చెప్పి విష్ణుప్రియ చెప్తుంది. అలాగే నాగార్జున గారు టోన్ కూడా కరెక్ట్ కాదంటారు. ఈవి టోన్ ఒకలా ఉంటుంది జనరల్గా అయితే. సో ధోని అంటే ముగ్గురు కలిసి మమ్మల్ని పుష్ చేసి పంపించేశారు. ఆవిడకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఆవిడని కూడా పుష్ చేసి పంపించారు. ఇప్పుడు వాళ్ళిద్దరు చూస్తున్నారు ఏం చేస్తారు ఏంటని చెప్పి. అలాగే అన్నాను సార్, ఎలా ఆడతారు ఆడండి అని చెప్పంటే నీ బాధ నీ పెయిన్ అందరికీ అర్థమవుతుంది, కానీ బాధలోను పెయిన్లోను నువ్వు నిఖిల్ కోసం ట్రై చేసావు, ఆ పడకపోతే పృథ్వీని కోసం ట్రై చేసావు, అది నిజమేనా, అది ఏదైతే ఉందో అది నిజమేనా అని అంటే రోహిణి ఎస్తారంటది. కానీ రోహిణి గారు అదే మనకి చెప్పింది, తర్వాత విష్ణుప్రియ చెప్పింది మొత్తం క్లారిటీ వచ్చిన తర్వాత అది మనకి ఎపిసోడ్ ఎందుకు కట్ చేస్తాను నాకు అర్థం కాలేదు. కానీ ఆవిడ చెప్పిన విధానానికి ఈవిడ పోర్ట్రే చేసిన విధానానికి చాలా తేడా ఉంది. నేను అదే చెప్తున్నా, ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఆ ప్రీవియస్ షో అంటున్నారు కదా, కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో నుంచి స్టార్ట్ అయిందని నేను చెప్పానా. నాకు అప్పుడే అర్థమైంది ఏంటంటే ఈ షోలోంచి వస్తారు కొంతమంది అని తెలిసిన తర్వాత నేను వాళ్ళ గురించి తెలుసుకున్నాను. ఆ షో చూసింది, వాళ్ళు టాస్క్ ఎలా ఆడతారు ఏంటి అని చెప్పి అక్కడే వచ్చింది ఇదంతా. ఇది కూడా నేను నా ప్రీవియస్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ రోజు జరిగినప్పుడు ఇష్యూ జరిగినప్పుడు, నిన్నే అనుకోండి ఇష్యూ జరిగినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను దీన్ని. అది నిజమా అంటే సార్ అంటది. సో కానీ అది సరదాగా చెప్పాను ఎంత చెప్తుంటే కాదమ్మా నువ్వు నిజంలో ఫీల్ అయ్యావా దాన్ని అంటే అలా చెప్పిందా, అదే తన ప్లాన్ అని చెప్పిందా అంటే లేదు సార్ ప్లాన్ అని చెప్పలేదని. అదేంటంటే ఎగ్జాక్ట్లీ నేను ఇలా చేస్తాను, నిఖిల్ ట్రై చేశాను, పడకపోతే అలా అంటే అలా నువ్వు కూడా అలా ఫీల్ అయ్యావా, ఇప్పుడు చూసావు కదా ఇదంతా చూసుకుని అలా ఫీల్ అయ్యావా అని అడిగారు. కానీ వాడికి అర్థం కావట్లేదు చెప్పి ప్లాన్ అని చెప్పింది అంటే ప్లాన్ అని చెప్పలేదు సార్. నేను అక్కడ మాట్లాడినప్పుడు ఇలా ట్రై చేసావు కదా అంటే నేను అక్కడ లేను, సో నీ ప్లాన్ అయితే వర్కౌట్ అయ్యింది అన్నాను, తన క్యారెక్టర్ని అనలేదు. సో తన అన్నమాట అంటే తనలాగా క్యారెక్టర్ అలాంటివి ఏం అనలేదు, జస్ట్ తన అన్నమాటే అన్నాను. అదేంటంటే నేను నిఖిల్కి ట్రై చేశాను అవ్వకపోయేపటికి అని చెప్పి. ప్లాన్ అని చెప్పిందా, ఏ టోన్లో చెప్పింది, ఇవన్నీ అడిగారు అనమాట ఆయన.
నిఖిల్కి ట్రై చేశాను అవ్వలేదు అని చెప్పి అలా చెప్తారు కదా ఆవిడ, ఏదో మామూలుగా చెప్పింది అనమాట. సార్ నేను ట్రై చేశానని చెప్పలేదు, అప్పుడు నెమ్మది చెప్పింది విష్ణుప్రియ, సార్ నేను ట్రై చేశానని చెప్పలేదు సార్, నేను నిఖిల్ వి డిడ్ ఏ షో టుగెదర్, ఐ లైక్ హిస్ పర్సనాలిటీ. బాబు నిఖిల్ ఏముందయ్యా నాకు అర్థం కావట్లేదు ఈ రోజుకి కూడా, ఆ పర్సనాలిటీ ఏంటి, జస్ట్ బ్యాంగిల్స్ సెట్ చేయటం అలాంటిది అంటే జస్ట్ కదా సారీ బ్యాంగిల్స్ సెట్ చేయటం అలాంటివి ఉండటం వల్ల అదే పర్సనాలిటీ వస్తుందా, లేకపోతే నాకు మేము వస్తుంది ఏముంది రాళ్ళు నేను చూడలేకపోతున్నానా నాకు కనిపించట్లేదా అంటే నాకు ఒక మేము వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు నిఖిల్ 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 అంటున్నారు, ఎంతమంది అన్నారు అంతమంది. నేను చెప్పాను సార్ ఐ లైక్ సంథింగ్ విల్ హ్యాపెన్ తను ఉండటం వల్ల యాజ్ అ ఫ్రెండ్గా నేను అంటే సరదా షేర్డ్ తనకి ఎలా చెప్పానంటే సరదాగా యాజ్ అ ఫ్రెండ్ అనుకుని సరదాగా చెప్పానని చెప్పి. చూసారా బిగ్ బాస్ హౌస్లో ఫ్రెండ్స్ ఎవరో ఉంటారు, ఇది అంత పెద్ద మాట ఆవిడ అక్కడ యూజ్ చేసేసి ఆవిడ బ్యాట్ చేయడం కాతే వాళ్ళు రావటం నువ్వు పృథ్వీతో క్లోజ్గా ఉన్నావు గేమ్ బాగాలేదు ఇది ఎక్స్పెక్ట్ చేసా ఇది కాదు అని చెప్తే ఇది ప్లాన్ కాదురా ఎక్స్పెక్ట్ చేసింది కాదు ఇలా జరగలేదు ఇట్స్ హ్యాపెన్ లైక్ దిస్ అని చెప్పాను, క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను, యూనివర్స్ మేడ్ ఇట్ హ్యాపెన్ అని చెప్పాను అని చెప్పి. కానీ వాళ్ళు దాన్ని ఇలా రివర్స్లో యూజ్ చేసిందంటే రోహిణి చెప్పావరా ఇది కూడా చెప్పావు కాబట్టి పాయింట్ మాట్లాడా అంట. నాకు ఇక్కడ రోహిణి గారు కొద్దిగా తప్పుగా అనిపించారు. నిన్న విజయం పక్కన పెడితే నిన్న విజయం అయిపోయింది ఏ రోజు దారోజే కాబట్టి ఇక్కడ తప్పుగా అనిపించారు. ఎందుకంటే ఆవిడ చెప్పిన విధానానికి మీరు అక్కడ వాడిన విధానానికి రెండింటికి తేడా ఉంది. షోకి వచ్చాం ఫ్రెండ్స్ అవుతాం అనుకున్నాం కానీ అది జరగలేదు, సో యూనివర్స్ మేడ్ ఇట్ హ్యాపెన్ నాది పృథ్వీది అని చెప్పారు. మీరు ఎలా చెప్పారు దాన్ని, ఒక ట్రాక్ కోసం బిగ్ బాస్ హౌస్లో ఉండటానికి ఒక ట్రాక్ సెట్ చేసుకుందాం అనుకున్నా అంటే మీనింగ్ ఎంటైర్గా ఎలా వస్తుంది బయట ఆడియన్స్ దృష్టిలో, అప్పుడు నా దృష్టిలో ఎలా వచ్చిందంటే నిఖిల్తో ట్రై చేశాను ఆ ట్రాక్ సెట్ చేస్తే బిగ్ బాస్ హౌస్లో ట్రాక్ ఉంటే మనం సర్వైవ్ అవుతాం, మనల్ని బిగ్ బాస్ టీం ఉంచిద్దో ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారో అని చెప్పి నేను అనుకున్నా. బట్ నిఖిల్ పడలేదు నాకు, అందుకోసం చెప్పి నేను పృథ్వీకి ట్రై చేశా, పడ్డాడు అమాయకుడు, సో మా ట్రాక్ నడుస్తుంది అన్న విధంగా మీది పొట్టరైంది చెప్పారు. మళ్ళీ కూడా మీరు దాన్ని క్యాజువల్గా చెప్పావురా, కానీ మీరు నువ్వు అన్న మాటలు అదే కదా అంటే ఆవిడ అన్న మాటల్లో ఉన్న మీనింగ్ వేరే, మీరు దాన్ని కన్వే చేసిన మీనింగ్ వేరే, ఎంటైర్లీ మీరు రాంగ్గా పొట్రే చేస్తారు అమ్మాయిని. యాక్చువల్గా విష్ణుప్రియ ఇక్కడ క్యారెక్టర్ అనే వర్డ్ యూజ్ చేయటం వల్ల వర్డ్ వల్ల రాంగ్ అయిపోయింది, కానీ ఈవిడ ఆ వర్డ్ యూజ్ చేయకుండా ఈవిని పొట్రే చేశారు, ఈవిడ క్యారెక్టర్ని పొట్రే చేశారు. సారీ నేను వర్డ్ యూజ్ చేస్తాను. సో విష్ణుప్రియ క్యారెక్టర్ అనే వర్డ్ యూజ్ చేయడం వల్ల విష్ణుప్రియ రాంగ్ అయింది, కానీ రోహిణి ఆ క్యారెక్టర్ అనే వర్డ్ యూజ్ చేయకుండా విష్ణుప్రియ క్యారెక్టర్ని పోర్ట్రే చేశారు బయటికి. నిన్నటి వరకు మనకు తెలియదు ఆవిడ ఎలా అన్నారు ఏంటి ఏ విధంగా అన్నారని చెప్పి. ఈరోజు చెప్పిన దాని ప్రకారం ఆవిడ చెప్పింది వేరే, ఇప్పుడు ఇక్కడ వాడిన వర్డ్స్ వేరే, అగైన్ వర్డ్స్ వల్లే. నాగార్జున దీని గురించి స్టాండ్ తీసుకొని ఇలా అన్నదాన్ని నువ్వు అంత గట్టిగా ఎలాగమ్మ పోర్ట్రే చేసావు రాంగ్ పోర్ట్రే చేసావు అని అంటారు అనుకున్నా, కానీ ఆయన అంత గట్టిగా స్టాండ్ తీసుకోవాలి దీనికోసం. వాళ్ళకు కూడా క్లిప్ దొరకలేదేమో మరి. విష్ణుప్రియ ఇది ఓపెన్గా చెప్పాను సార్ నిఖిల్కి చెప్పానని చెప్పి, ఇది ఇంకా సూపర్ కదా అందరి ముందు చెప్పింది, ఇంకా వాళ్ళకి తెలియదు కూడా ఏం లేదు అందరికీ చెప్పానని చెప్పి. నాగార్జున గారు రోహిణి జనరల్గా చెప్పింది, ప్లాన్ అని ఎలా అంటావు నువ్వు అని చెప్పి అడిగారు అనమాట. అంటే రోహిణి అంటే నువ్వు అంత ఎక్కువేం ఆడలేదు అంటే నువ్వు ఏం ఆడలేదు నీ ప్లాన్ వర్కౌట్ అయింది అన్నాను సార్ అని చెప్పి. సో అది రాంగ్ కదా అన్నదానికే తప్ప అంటే సేమ్ మాట్లాడడం తప్పితే ఇంకోటి లేదంటే దీన్ని నాగార్జున గారు ఆవిడ స్టేట్మెంట్ని మళ్ళీ ఫ్రేమ్ చేసి మరి మనకు చెప్పారు. ఈవిడేమంటారు విష్ణుప్రియ నీకు తెలియదు నువ్వు ఎందుకుంటున్నావో ఇదంతా తర్వాత ఇట్ షోస్ యువర్ వర్డ్, సో అది అంటే నువ్వు తెలియదు నువ్వు ఎందుకుంటున్నావు అన్న తర్వాత ఇట్ షోస్ యువర్ క్యారెక్టర్ అనే వర్డ్ అని వాడాను అని చెప్పి ఆ వర్డ్ వాడుకొని చెప్పారన్నమాట. నెక్స్ట్ నాగార్జున రోహిణి అంటే ఇప్పుడు నువ్వు పృథ్వీ సపోర్ట్ మూలంగా విష్ణు ఉందని నీ ఉద్దేశమా అని అడిగారు. ఏంటి సార్ అంత క్లియర్గా అడుగుతుంటే మళ్ళీ మీరు దాన్ని ఇంకోలా పెట్టా నాకు అర్థం కల. ప్లాన్ వర్కౌట్ అవ్వడం మూలానా అంటే ఏంటి అంటే రోహిణి మేబీ దిస్ ఇస్ ట్రాక్ వర్క్ అవటం వల్ల ఈ ట్రాక్ వర్క్ అవటం వల్ల ఉంది అంటే ఎందుకంటే విష్ణు నాకు సపోర్ట్ చేసి కొన్ని విషయాల్లో డిఫరెంట్గా ఉంది అది నచ్చలేదు. దీని తర్వాత అదొక్కటే అంటే తన గేమ్లో ఏమీ లేదు, సింపుల్గా చెప్పింది ఇది గేమ్లో అదేం లేదు అదొక్కటే ఉంది, దానివల్ల సర్వే అవుతుంది నాకు అనిపించింది. అంటే నీ ఉద్దేశం ప్రకారం నాగార్జున గారు ఇంతకాలం విష్ణు సర్వే అవ్వటానికి కారణం విష్ణు పృథ్వీ ట్రాక్ అంతేనా అని అడిగారు అనమాట. అదేంటి సార్ అంత సింపుల్గా చెప్పారు నువ్వు ఏంటమ్మా అలా అంటాం వల్ల, కానీ ఆ ట్రాక్ వల్ల సర్వే అవుతుంది అన్నది ఒక పాయింట్ అనుకోండి వదిలేండి, కానీ ఆవిడ ఏం చెప్పి పొట్రే చేశారన్నది ఎందుకు ఎగ్జాక్ట్గా పెట్టలేదన్నా నాకు అర్థం కాల. ఆవిడ పొట్రేలు రాంగ్ పొట్రేలు జరిగింది కదా, ఆడియన్స్కి అది వేరేలా రీచ్ అయింది కదా. నిన్నటి నుంచి కామెంట్స్లో కానీ ఎందులో కానీ ఏంట్రా ఈ దరిద్రం వాళ్ళకి ట్రై చేయటువంటి వీళ్ళకి ట్రై చేయటువంటి ఒక్క నిమిషం సార్ వాళ్ళకి ట్రై చేయటువంటి వీళ్ళకి ట్రై చేయటువంటి ఏంటి అమ్మాయి అని చెప్పి ఆ అమ్మాయి కోసం ఐ హ్యావ్ సీన్ సో మెనీ నెగిటివ్ కామెంట్స్. మరి ఇప్పుడు ఆ అమ్మాయికి అన్యాయం చేసినట్టు కదా. నేను ఎంతవరకు ఎలాగే చెప్పిందేమో ఎగ్జాక్ట్గా నేను నిఖిల్కి ట్రై చేశాను
అవ్వలేదు, వర్కౌట్ అవ్వలేదు అని చెప్పి పృథ్వీకి ట్రై చేశాను, వర్కౌట్ అయ్యింది అలాగని. కానీ ఆవిడ పర్సనాలిటీ నచ్చింది, బట్ ఇక్కడ ఇలా జరిగింది, యూనివర్స్ వర్కౌట్ అయ్యింది అన్న విధంగా వేరే కదా. ఆవిడ అనుకున్న దాని మీద ఎంతమంది చెప్పినా ఆవిడ స్టాండ్ కూడా తీసుకుని ఉంచింది. అది గుడ్డ బెడ పక్కన పెట్టండి, కానీ ఆవిడ స్టాండ్ తీసుకుని ఉంచింది కదా. కానీ రాంగ్గా portray చేశారు. రోహిణి ఆవిడ అన్నది వేరే, ఈవిడ చెప్పిన విధానం వేరే, దాని గురించి ఆవిడ టోన్ వేరే, ఈవిడ టోన్ కోసం ఈవిడ మాటల కోసం మాత్రం ఆయన అసలు దాని గురించి మాట్లాడకపోవటం నాగార్జున గారు నన్ను అసలు కొంచెం దీని గురించి సీరియస్ మాట్లాడుతుంది, దాన్ని హౌస్ మీదకి చెప్పారు ఆయన. నెక్స్ట్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది, దట్స్ వాట్ యూ మెంట్ అని చెప్పి, ప్లాన్ వర్కౌట్ అయింది అని అనడానికి అర్థం ఏంటి అంటే అని చెప్పి అది చెప్పారనమాట. ఇంతకాలం నువ్వు సర్వైవ్ అవడానికి కారణం విష్ణు బుద్ధి ట్రాక్ అని చెప్పి, అంతే కదా నువ్వు చెప్పిందని చెప్పి దాని వరకు పట్టుకున్నారు. దాని ముందు ఆవిడ ఎలా చెప్పింది, దానివల్ల ఏం పోర్ట్రేల్ జరిగింది, ఈవిడ క్యారెక్టర్కి ఏమైంది అన్నది మాత్రం ఆయన టచ్ చేయలే. నెక్స్ట్ హౌస్కి వచ్చారనమాట. సో నిఖిల్ రోహిణికి వాళ్ళిద్దరు లోపల ఏం మాట్లాడుకున్నారు ఎగ్జాక్ట్గా అన్నది మీకు చూపిస్తానని చెప్పి హౌస్కి చూపించారు. విష్ణుప్రియ నాకరే మీ అందరికీ ఓపెన్గానే చెప్పా కదా, అక్కడ నిఖిల్ ఉన్నాడు, అవినాష్ ఉన్నాడు, అందరూ ఉన్నారు. నిఖిల్ అనే పర్సనాలిటీ ప్రీవియస్ షోస్లో నాకు నచ్చాడు, ఫ్రెండ్షిప్ ఏర్పడింది అనుకున్నాము, ఏర్పడిద్ది అని అనుకున్నాను, ఏర్పడలేదు. అక్కడ నిఖిల్ కూడా ఉంటాడు, ఇదేగా చెప్పిందని. ఐ లైక్ హిమ్ యాజ్ ఈ పర్సనాలిటీ, ఐ థాట్ సంథింగ్ విల్ హ్యాపీ అంటే ఇదే సేమ్ తెలుగులో చెప్పిందే. అదేం అవ్వలేదు. ఎవెన్చువల్లీ పృథ్వీ అనే అబ్బాయికి నేను ముందు ఇష్టపడలేదు, లేటర్ ఆన్ ఇష్టపడ్డాను అని చెప్తుంది. సో కానీ ఇది అప్పుడు చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే ఆయన ముందు అలా చెప్పింది మళ్ళీ మనం చూపించలేదు. బట్ ఇక్కడ రోహిణి అలా చెప్పలేదు, ఇలా చెప్పలేదు అనలేదు. కాబట్టి రోహిణి 4 weeks వరకు నీకు పృథ్వీకి ఏమీ లేదు, అప్పటి నుంచే సపోర్ట్ చేశామని చెప్పు, దాని తర్వాత ఏమైనా గేమ్ అంతా అన్నట్టు ఆ చుట్టూ తిరిగింది ఏది అని చెప్పి వాళ్ళు డిస్కషన్ చూపించారు. చూపించిన తర్వాత మళ్ళీ హౌస్లోకి వెళ్ళారన్నమాట. నెక్స్ట్ నాగార్జున గారు, అవినాష్ జరిగిన దానికి నువ్వే సాక్షి అంటే, అంత సీరియస్ ఇష్యూ జరిగిందా, అంత డిస్కషన్ జరిగితే మళ్ళీ ఇక్కడ కామెడీ చేశారు ఇద్దరు కలిసి. అదేంటి నాకు అర్థం కాదు. తర్వాత కామెడీ చేసుకోవచ్చు కదా. అవినాష్ సార్ నేను ఆఫ్లో వచ్చేసాను సార్ అని చెప్పి, నేను అవినాష్ కోసం చెప్పేది ఇదే, ఆడియన్స్కి అర్థమైనా లేకపోయినా. ఏదైనా సీరియస్ దాంట్లో ఆయన ఉండడు, ఆయన స్టాండ్ ఉండదు, ఆయన వ్యూస్ ఉండవు. ఈజ్ ఎ సేఫ్ ప్లేయర్, సేఫెస్ట్ ప్లేయర్ ఇన్ ద హౌస్. సైలెంట్గా వచ్చేసాడు ఎందుకులే అని చెప్పి. ఎందుకంటే ఆయన ఒప్పుకున్నాడు, అమ్మో ఇలాంటిది మళ్ళీ వీకెండ్లో తీసుకొస్తారు, మనల్ని అడుగుతారు, మనం ఎందుకు దీనికోసం మాట్లాడటం, ఎందుకు ఎవరొకరు స్టాండ్ తీసుకోవాలి, ఏదో ఒకటి చెప్పాలి. వాళ్ళకి చెప్తే వాళ్ళు నామినేట్ చేస్తారు, ఇలా చెప్తే వీళ్ళు నామినేట్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు రోహిణికి చెప్తేనే రోహిణి మళ్ళీ సేఫ్ చేయదు, ఎవరైనా నామినేట్ చేస్తే ఆవిడకి ఆపోజిట్ నుంచి ఆవిడ నామినేట్ చేసేది అని చెప్పి సైలెంట్గా వెళ్ళిపోయాడు. నేను వెళ్ళిపోతున్నప్పుడు సైలెంట్గా వెళ్ళిపోయాడు ఏంటి అని చెప్పి. సార్ నేను ఆఫ్లో వచ్చాను సార్, తేడాగా ఉందని చెప్పి నేను బయటికి వెళ్ళిపోయాను అని చెప్పి, నేను తప్పు చెప్పలేనని చెప్పి. అయ్యా అదే నువ్వు చెప్పాల్సిందే బాబు గారు, నన్ను ఇన్వాల్వ్ చేయకండి బాబు గారు అని చెప్పి ఆయన, నువ్వు న్యాయానికి చట్టానికి వ్యతిరేకం కదా చెప్పు అని చెప్పి దాన్ని కామెడీ చేస్తున్నారు. సార్ నిఖిల్కి ట్రై చేశాను అవ్వలేదు, అందుకని పృథ్వీకి వెళ్ళాను అని చెప్పారు సార్. ట్రై చేశాను, నేనేం ట్రై చేశాను అనలేదు అనగానే, అదే సార్ నాకు చెప్పడం రావటం లేదు అని చెప్తుంటే 13th weekలో ఉన్నాం, ఇప్పటికైనా నిజం చెప్పబోయా, నీకు తెలిసి ఎగ్జాక్ట్గా ఏం జరిగిందని. అవినాష్కి తెలియకుండా ఏది లేదు హౌస్లో, కానీ భయం. సేఫెస్ట్ ప్లేయర్, సేఫ్ ప్లేని ఈ 13th week వచ్చిన తర్వాత ఒక ప్లేగా చెప్పొద్దు. ఎందుకంటే ఆటలో అసలు గేమే ఆడిన వాళ్ళు ఉంటే సేఫ్ గేమ్ ఈజ్ ఏ గేమ్ అని చెప్పుకోవచ్చు. అట్లీస్ట్ సేఫ్ గేమ్ అయినా ఆడుతున్నాడు, మిగతా వాళ్ళు గేమ్ ఆడట్లేదని. అందరూ గేమ్ ఆడేవాళ్ళే, గుడ్డో బ్యాడ్ ఏదో ఒకటి ఆడుతున్నారు. ఈయన ఒక్కడే సేఫ్ గేమ్లో ఉన్నాడు ప్రెజెంట్ అయితే మాత్రం. సో ఆయన అప్పటికే అంటాడు అనమాట, సార్ ఇదేదో తేడాగా ఉందని చెప్పి నేను మళ్ళీ ఇలాంటి ఒడుగుతారని చెప్పి నేను వెళ్ళిపోయాను అన్నట్టు చెప్తా ఉంటాడు. ప్లాన్ అయిన వర్డ్ చెప్పలేదు కాబట్టి అయినా చెప్పింది కాబట్టి రోహిణి తప్పు అనుకుంటానని చెప్పారు. నెక్స్ట్ గౌతమ్ చూడండి ఎంత నిజంగా ఈ కొన్ని విషయాల్లో క్లారిటీ ఆఫ్ థాట్ చాలా క్లియర్గా ఉంటుంది, నీట్గా చెప్తాడు. సార్ నా ఉద్దేశంలో రిలేషన్షిప్ అది వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ పర్సనల్, విష్ణుకి రైట్స్ ఉన్నాయి, కంప్లీట్లీ అప్ టు హర్, అది ఏం చేయాలి ఏంటి అని చెప్పి ప్లాన్ అని చెప్పడం రోహిణి తప్పు, క్యారెక్టర్ అని చెప్పడం విష్ణు తప్పు, అది అనకుండా ఉండాల్సిందని చెప్పి. బట్ ముందు ప్లాన్ అన్నారు కాబట్టి ఆవిడ తప్పు అని చెప్పలేదు ఈయన, చెప్పుండి ఇంకా బాగుండేది. ఇక ప్రేరణ స్లైట్లీ అండ్ హైయర్ నోట్ విష్ణు తప్పు సార్, ఎందుకంటే రోహిణి ప్లాన్ అనే వర్డ్ తప్పు, బట్ ప్లాన్ తప్ప పెద్ద మాటలు లేదు. విష్ణు అనింది ఆ ఇంటెన్సిటీ, ఆ వెర్బల్ అటాక్ విష్ణుది ఎక్కువగా ఉందని చెప్పి, అసలు విష్ణునే ఎక్కువ మాట్లాడింది. ఏంటి అంటే మాటలు మాత్రం ఈవిడ క్యారెక్టర్ 5, 0 ఎక్కువ వచ్చినాయి, ఈవిడది ప్లాన్ అనేది ఎక్కువ వచ్చింది. వీళ్ళు లోపల లేరు కాబట్టి ఈవిడికి అంత క్లియర్గా డీప్గా మళ్ళీ ఆలోచించలేదు కాబట్టి అక్కడ ఎగ్జాక్ట్గా ఏం పోర్ట్రే అయింది బయటికి ఆడియన్స్కి అది తెలియదు కాబట్టి ఓకే. డెఫినెట్లీ రోహిణి ప్లాన్ వర్డ్ రాకపోతే మేబీ ఇది కూడా అన్నారు, ప్లాన్ అనే వర్డ్ రాకపోతే ఆ రేంజ్కి వెళ్ళేది కాదు అని చెప్పారు. ఇక్కడ మనకు ప్రోమోలో ఒకటి చూపించారు, ఈవిడేదో ఆపినట్టు అదంతా లేపేశారు, టైం అయిపోయినట్టు ఉంది వాళ్ళకి. యశ్వి ప్లాన్ అనేది రోహిణి తప్పు, క్యారెక్టర్ అనేది విష్ణు తప్పు, ఎందుకంటే గౌతమ్ ఏం చెప్పాడు అది కాపీ పేస్ట్ చేస్తున్నారు, మిగతా కూడా అదే కాపీ పేస్ట్ చేస్తుంటారు నాకు తెలుసు, అందుకని అది మొత్తం కట్ చేస్తుంటారు ఆయన. ఎక్కువ వర్డ్స్ రోహిణి కన్నా విష్ణుని అనింది కాబట్టి ఇన్ఫాక్ట్ నేను స్టాప్ చేశానంటే, ఆవిడ కూడా స్టాప్ చేసి మనకు లైవ్లో కూడా చూపించలేదు. ఎనివే నాగార్జున గారు దీనికి ఇచ్చిన అల్టిమేట్ తీర్పు ఏంటంటే, మనం మాటలు వదిలేస్తాం, ఆ మాటల మూలాన అవతల వాళ్ళు
ఇంకా మాటలు వదిలేస్తారు. వీటి మధ్యలో క్యారెక్టర్ లాంటి పెద్ద పదాలు వచ్చేస్తాయి. దట్స్ ఫాలోడ్ బై ప్లాన్ అని చెప్పి 2 పెద్ద పదాలు అవి. ఆవేశంలో ఆలోచన కోల్పోతాం. ఆలోచన కోల్పోతే ఆత్మీయులు అన్న వాళ్ళని మనం దూరం అయిపోతారు. సో ముందు చెప్పిన టోను సరదాగా అనిపించుండొచ్చు, కోపంలో చెప్పిన టోను వేరే మీనింగ్ వచ్చేస్తుంది. కోపంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి, మీనింగ్ మారిపోద్దని. ఇది ఎవరికి చెప్పారు సార్? విష్ణుకి చెప్పారా, రోహిణికి చెప్పారా, ఇద్దరికి చెప్పారా? ఎందుకంటే ఫీల్ అవుతుంది విష్ణు, బట్ మీనింగ్ మాత్రం నాకు ఎందుకు రోహిణి మీదకి వస్తుంది. రోహిణి గెలిచింది, రోహిణి పెద్ద విజయం సాధించింది. సో నేను కూడా నిన్న కొన్ని చెప్పలేదు, స్కిప్ చేస్తా ఉన్నా. సో ఈ రోజు కూడా కొన్ని స్కిప్ చేయాల్సి వస్తుంది. ఆ గెలపడం వల్ల కొంచెం డీటెయిల్గా చెప్పొచ్చు, కానీ ఎందుకని చెప్పి నాగార్జున కూడా అంతే ఫాలో అయ్యారేమో అనిపించింది. ఎందుకంటే ముందు చెప్పిన టోను సరదాగా అనిపించవచ్చు ప్లాను, బట్ కోపంలో చెప్పిన టోను వేరే మీనింగ్ వచ్చేస్తుంది అని చెప్పి. సో రోహిణి కోపంలో ఏదైతే ఆ ప్లాన్ అనే వర్డ్ చెప్పిందో అది వేరే మీనింగ్ వచ్చేస్తుంది బయటికి అల్టిమేట్గా. సో కోపంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడి మీనింగ్ మారిపోద్దని నాకు ఈ లైన్స్ అన్నప్పుడు రోహిణికే చెప్తున్నారు అనిపించింది. బట్ ఎక్కువ పెయిన్ విష్ణుకు ఉంది, ఆవిడ మాత్రం ఇది అవ్వట్లేదు. నెక్స్ట్ లాస్ట్లో విష్ణు డోంట్ రిపీట్ థింగ్ అండ్ రోహిణి యూ ఆల్సో అని చెప్పి ఇద్దరికి చెప్పారన్నమాట. ఇద్దరు రిపీట్ చేయొద్దు అని చెప్పారు. నెక్స్ట్ మళ్ళీ విష్ణుప్రియ వేసి దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నమాట. తను నీ గేమ్ ఏమీ లేదన్నప్పుడు నువ్వేం ఆడావు, సో యూఆర్ఏ 0 అని అన్నప్పుడు నేను ఎన్ని అనాల్సి వచ్చింది సార్ అని చెప్పి. నాకు అలా అనేసి నువ్వు క్యారెక్టర్ అనే వర్డ్ వదిలేస్తావా ఏంటి అని చెప్పి ఇక్కడ మనకు కట్ చేస్తాడు. నీట్గా తెలుస్తుంది, మొత్తం కట్ చేసి చూపించారని చెప్పి. ఇక అంటే యూ కెనాట్ డూ దిస్ ఫర్ ఎనీబడి, ఎవరికి నువ్వు అలా చేయలేవు అని చెప్పి. ఏదే ఇంకా అనొచ్చా లేదా అని చెప్పి దీని గురించి డిస్కస్ చేసుకున్నారన్నమాట. నెక్స్ట్ నాగార్జున గారు, ఇప్పుడు నువ్వు 0 అన్నావు, నీ చేత హీరో అనిపించిందా లేదా అంట. 0 అని ఎందుకని సార్ ఎన్ని అన్న తర్వాత స్టిల్ విష్ణుప్రియ హీరో అనింది కాబట్టి అనిపించింది అంటే అదేనా బలవంతంగా అనిపించారా? లేదు కదా, ఆవిడ ఆడేంత ప్రతిభ ఆవిడ చూపించారు, ఆవిడ ఎఫర్ట్స్ సూపరు. ఈవిడికి కూడా అంతే మనసు ఉంది కదా, ఆవిడ ఎఫర్ట్స్ని మెచ్చుకునేంత మనసు ఈవిడికి ఉంది కదా. సో ప్రౌడ్ సార్, నిజంగా చెప్తున్నాను, ఐఎమ్ సో ప్రౌడ్, ఇన్స్పిరేషనల్ అయ్యని చెప్పి ఒప్పుకుంది తను. ఇన్స్పిరేషనల్, నాకు అలా అనకపోతే అనే వర్డ్స్ రాకుండా ఉండాల్సింది, తను కూడా అలా ఉండాల్సింది, నేను కూడా అలా అనకుండా ఉండాల్సిందని చెప్పారన్నమాట. నేను తప్పు కాదు అని అనటం లేదు, కానీ అంటే ఇంకేంది యాక్సెప్ట్ చేస్తున్నావు కదా, ఆ క్షణంలో నీ ప్లాంటరీ మళ్ళీ కామెడీకి తిప్పేశారు అనమాట. నీ ప్లాంటరీ మోషన్స్ ఎలా ఉన్నాయో అయ్యి అని చెప్పి. దాని తర్వాత ఆవిడేమో నుంచున్నారన్నమాట. నుంచొని నేను ఐఎమ్ రియల్లీ సారీ ప్లాన్ అనే వర్డ్ వచ్చినందుకు, బట్ దాని తర్వాత నీలో ఫైర్ లేదు, 0 కనపడలేదు అంటే నేను చాలా హర్ట్ అయ్యానంటే. సో నాగార్జున చెప్పారు ఇది నీ గురించి కాదమ్మా అని చెప్పి. ఇది ఏదైతే డిస్కషన్ జరుగుతుంది అగైన్ ఆవిడ కూర్చోబెట్టారనమాట. ఈ 2 బెలూన్స్ని పగలగొట్టారు. విష్ణుప్రియ అంటే సార్ రోహిణి బెలూన్ పగలగొట్టద్దని చెప్దాం అనుకున్నాను సార్ అని చెప్పి. ఎందుకంటే ఎంత కోపం వచ్చినా ఏది వచ్చినా ఎంత పాయింట్స్ ఉన్నా కూడా ఆవిడ గేమ్ బాగా ఆడారు. షీ డిజర్వ్స్ కొంచెం ఆ పీస్ అన్నది. నిన్న కూడా చాలామంది కామెంట్స్ వస్తూ ఉన్నాను అనమాట, బాధేసింది. వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళని అంటే వాళ్ళ ఫ్యాన్స్ ఏంటంటే ఇసుక తక్కువ ఉండింటే తప్పు అయింది కాబట్టి తినే గెలిచేది అని చెప్పి ఆవిడ గెలుపుని చిన్న చేయటం, లేదంటే ఆవిడ స్లిప్పర్ షాట్ పృథ్వీకి తన అన్నదాలు, కానీ వాళ్ళ ఫ్యాన్స్ చిన్న చేయటం ఎందుకు? ఇద్దరు ఎఫర్ట్స్ బాగా అనిపించినాయి. ఒకళ్ళు గెలిచారు, ఒకళ్ళు ఓడారు, బట్ ఓడిపోయినా కూడా గట్టిగా ఆడారు. ఇద్దరు ఎంజాయ్ చేస్తుంటే 2 వర్గాల ఫ్యాన్స్ ఒకరోజు అట్లీస్ట్ గెలిచిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసుకోండి వార్ ఆఫ్ వర్డ్స్. నెక్స్ట్ నాగార్జున 2 అబ్బాయిల కోసం మాట్లాడకూడదు అని చెప్తుంటే అవినాష్ ఇది నేను చెప్తాను సార్ అని చెప్పి. సో గౌతమ్ అండ్ పృథ్వీ కోసం చెప్పారనమాట. సార్ గౌతమ్ అభిప్రాయం అడగంగానే తన పాయింట్ చెప్పేసి నబీల్తో మాట్లాడుతున్నప్పుడు గౌతమ్ ఉన్న ప్లేస్లోకి పృథ్వీ, విష్ణుప్రియ వీళ్ళు ముగ్గురు వచ్చారు. చిన్న ఆర్గ్యుమెంట్ అయింది. ఫస్ట్ వాడు వీడు అని చెప్పి స్టార్ట్ చేసింది పృథ్వీ. మధ్యలో రావటం పృథ్వీ తప్పు. అలాగే గౌతమ్ ఏం పీకలేవు అన్నది అది తప్పు అని. ఏం పీకలేము అనలేదు కానీ, సో ఏం పీకలేము అన్నారు. నెక్స్ట్ బొచ్చు కూడా పీకలేము అని చెప్పేది అన్నారు. నెక్స్ట్ నబీల్ నుంచి నబీల్ని అడుగుతారు యాక్చువల్గా ఒపీనియన్స్ మధ్యలో రావద్దు అంటే ఆయన ఒక ఒపీనియన్ చెప్తాను మధ్యలో రావద్దు అంటే గౌతమ్ ఏదో వైల్డ్ కార్డ్ తీసేద్దాం అని చెప్పి స్టార్ట్ చేశాడు సార్ అని చెప్పి పృథ్వీ. వైల్డ్ కార్డ్స్ అయిపోయింది నేను మాట్లాడుతున్నప్పుడు గౌతమ్ పృథ్వీ వైల్డ్ కార్డ్స్ అయిపోయింది అని చెప్తుంటే నేను మాట్లాడుతున్న మధ్యలో వచ్చాడు. అక్కడ నాకు జస్ట్ ఏంది 5వ వారంలో మాట్లాడుకున్న మాటలు ఇప్పుడు ఎందుకు తీసుకురావటం నాకు అది తప్పు అనిపించింది అని చెప్పి వీళ్ళ వర్షం. నాకు గౌతమ్ అడుగుతాను నేను మెన్షన్ చేయలేదు కదా అసలు నువ్వు ఎందుకు వచ్చావు అంటే గౌతమ్ తన ఒపీనియన్ చెప్పేశాడు, పృథ్వీ తన ఒపీనియన్ చెప్పేశాడు, నేను నా ఒపీనియన్ చెప్తుంటే మధ్యలో గౌతమ్ వచ్చాడు సార్ అని చెప్పి వీళ్ళు చెప్పిన పాయింట్ అనమాట. ఎందుకు వచ్చావు అంటే గౌతమ్ నేను చెప్పిన దానికే ఆన్సర్ ఇచ్చాను సార్, నార్మల్ టోన్లోనే క్లారిఫై ఇస్తానని. ఇప్పుడు నాకు నాగార్జున అలా మధ్యలో ఎందుకు వచ్చావు అంటే ఆయన చెప్పిన దానికి ఆయన ఆన్సర్ ఇచ్చినట్టు రిటార్డ్ ఇచ్చినట్టు, మరి ఈయన దానికి ఆయన కౌంటర్ ఇవ్వాలి కదా. సో ఆయన కూడా ఆబ్వియస్గా మాట్లాడతాడు. నువ్వు చెప్పొద్దు మాట్లాడద్దంటే నా వాక్కు నా హక్కు, అది 5వ వారంలో జరిగిందంటే మాకు అది ఈ వారమే తెలిసింది, నామినేషన్లోనే తెలిసింది. వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు వైల్డ్ కార్డ్స్ని టార్గెట్ చేద్దామని చెప్పి నామినేషన్లో ఒక మాట మాట్లాడుకుని హౌస్మేట్స్ అందరూ ఒక ప్యాక్ లాగా ఒక గుంపుగా ఏర్పడ్డారు అది అని చెప్తుంటే నాగార్జున సింపుల్గా 100% రైట్, అదే కదా చేయాల్సింది వాళ్ళు అన్నారు.
నాకు ఓకే క్లాన్స్ అన్నారు, నాకు అర్థమైంది, ఓకే క్లాన్స్ అంటున్నారు కాబట్టి అది రైట్ అని అనుకున్నారేమో, అందుకోసమే బిగ్ బాస్ అనౌన్స్మెంట్లో కూడా రాలేదేమో, ఓకే యాక్సెప్టెడ్, దీని తర్వాత నెక్స్ట్ దానికి కూడా వెళ్తారేమో అని అనుకున్నా. గౌతమ్ నా ఉద్దేశంలో నామినేషన్ అనే ప్రక్రియ ఇండివిజువల్ అని చెప్పాడు. గౌతమ్ తన పాయింట్ మీద తన స్టాండ్ తీసుకున్నాడు. నాకు ఈ విషయంలో మాత్రం గౌతమ్ సూపర్గా అనిపించాడు. ఎందుకంటే చాలా వరకు తన పాయింట్ తను పెట్టాడు. ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు ఆగాడు. ఆ క్లారిటీ రాకముందు తన పాయింట్ తను పెట్టుకున్నాడు. బట్ గౌతమ్కి ఇక్కడ చాలా ఇన్పుట్స్ ఇచ్చారు నాగార్జున గారు, చెప్తాను చూడండి. అంటే అందులో తప్పే ఉంది, వాళ్ళు అనుకుంటే నీకేం తప్పే ఉంది అంటే వైల్డ్ కార్డ్స్ అయినా నార్మల్ పైన ఎవరైనా ఈక్వల్గానే ట్రీట్ చేయాలి కదా సార్, అందరినీ ఒకేలా చూడాలి కదా అంటే నాగార్జున గారు సీజన్ 8 ఈజ్ ఆల్ అబౌట్ క్లాన్స్ కదా అన్నారు. గౌతమ్ కొద్దిగా క్లారిటీ రావడం స్టార్ట్ అయింది దీని మీద. కానీ క్లాన్స్ ఇప్పుడు లేవు కదా సార్ అన్నాడు. పాయింట్ అప్పుడుది కదా, అంటే కన్ఫ్యూజ్ అవుతున్నాడు అనమాట. కన్ఫ్యూజ్ చేస్తున్నాడు, నాకు అర్థం కాలేదు. పాయింట్ ఇప్పుడు వచ్చింది, బట్ వాళ్ళు మాట్లాడుకున్నది అప్పుడు అని చెప్పి. నాగార్జున నువ్వు చెప్తుంది 5th వీక్ గురించి కదా అంటే, గౌతమ్ సార్ మాకు తెలిసింది మొన్నే కదా సార్ అంటాడు. నాగార్జున ఎప్పుడు తెలిసింది అన్నది కాదు, ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది అన్నది ఇంపార్టెంట్. కానీ గౌతమ్ అసలు మాకు అది తెలియస్తారంటే వీళ్ళు వెనక నుంచి నిఖిల్, యష్మి వీళ్ళందరూ ఓజీ రాయల్స్ ఉన్నప్పుడు అన్నారు. నాగార్జున గారు క్లియర్గా సీజన్ 8 క్లాన్స్ ప్రకారం అన్నప్పుడు వైల్డ్ కార్డ్స్ వస్తున్నప్పుడు అంతకుముందు ఒరిజినల్ గ్యాంగ్ కొంతమంది ఉన్నారు కదా, మరి ఆల్రెడీ వాళ్ళు ఉన్నాం కాబట్టి వాళ్ళందరం కలిసి ఆడాలి అన్నది తప్పేముంది. సో వాళ్ళని ప్లాన్ చేశారు కాబట్టి వాళ్ళందరూ కలిసి ఆడాలనుకున్నారు, అందులో తప్పేం లేదు కదా అంటారు. గౌతమ్ తప్ప కాదు అన్నది వాళ్ళ ఉద్దేశం సార్, వాళ్ళ ఉద్దేశంలో అయ్యింది వచ్చి తప్పు కాదు అన్నది నా ఉద్దేశంలో తప్పే అంటారు నాగార్జున. ఏ విధంగా తప్పు, ఎందుకు తప్పు అనుకుంటున్నాను? గౌతమ్ వైల్డ్ కార్డ్స్కి రావడం తప్పు కాదు కదా సార్, మేము 5 వారాల్లో పంపించడం తప్పు కదండి. అది కాదమ్మా, వాళ్ళు ఎందుకు తప్పు అనుకుంటున్నాం అన్న పాయింట్ తీసుకొచ్చారు. మీ తప్పు కోసం మాట్లాడటం లేదు, నీకెందుకు వాళ్ళ తప్పు అనిపిస్తుందని చెప్పి. ఏ ప్లేయర్ తప్పు చేసినా, ఓజీ అయినా రాయల్స్ అయినా ఎవరైనా సరే వాళ్ళని ఎవరినైనా నామినేట్ చేయాలి కదా నాగార్జున గారు. ఒక టీము చాలా లేట్గా ప్లే ఆఫ్స్కి వచ్చారు, గౌతమ్ ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట, రావచ్చు అలా అని చెప్పి అవతల టీము వాళ్ళనే గెలిపించాలని లేదు కదా, వాళ్ళని టార్గెట్ చేయొచ్చు కదా అనే విధంగా చెప్తారన్నమాట. గౌతమ్ ఇట్స్ అప్ టు దెమ్ సార్ అంటే నాగార్జున గారు అదే కదా వాళ్ళు చేసింది, ఇట్స్ అప్ టు దెమ్, వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు, నీకెందుకు ఇది తప్పు అనిపిస్తుందని. గౌతమ్ నేను నామినేట్ చేసి చెప్పలేదు సార్, ఇదేం నామినేషన్ పాయింట్గా చెప్పలేదు, నాకు తప్పు చెప్పాలి, నాకు అనిపించింది తప్పు అని నేను చెప్పాను అంటే నాగార్జున మళ్ళీ అడుగుతా అసలు తప్పు ఏంటి అంటే, మళ్ళీ ఇండివిజువల్గా ఆడాలి అంటే అది క్లాన్స్ కదా, క్లాన్స్ ప్రకారం అని చెప్పి ఆయన క్లారిఫికేషన్ రిపీటెడ్గా జరుగుతూ ఉందన్నమాట. నామినేషన్ ప్రక్రియ నా ప్రకారం ఎవరు ఎప్పుడు తప్పు చేశానని చూసి కన్సిడర్ చేయాలి, తప్పు అయితే అది వైల్డ్ కార్డ్స్ అయినా ఓజీ అయినా సరే చెప్పేసి ఒక పర్టికులర్ పర్సన్ అని చెప్పాలి, కానీ ఒక పర్టికులర్ పర్సన్ని టార్గెట్ చేసి నామినేట్ చేయడం నా ఉద్దేశంలో తప్పు అని చెప్తాడు. ఇక్కడ నాగార్జున గారు మళ్ళీ దానికోసం ఇస్తారన్నమాట. నామినేషన్ ప్రక్రియ అంటే బయటికి పంపించడం కదా, అంటే వాళ్ళు ఏ స్ట్రాటజీ అయినా మిమ్మల్ని బయటికి పంపించడానికి వాడచ్చు. నువ్వు వాళ్ళకి ఆపోజిషన్లో ఉన్నావు, నీకు స్ట్రెంత్ ఎక్కువలో ఉన్నావు కాబట్టి నిన్ను బయటికి పంపించడం కోసం నామినేషన్ చేస్తారు. నిన్ను హౌస్లో ఉంచే అధికారం మరొకత వాళ్ళకి లేదు, నిన్ను ఓన్లీ నామినేషన్ చేసే అధికారం మాత్రమే వాళ్ళకు ఉంది. కానీ వాళ్ళు కరెక్ట్ అనుకుంటే గేమ్కి నేను నామినేట్ చేస్తారు, గొప్ప తప్పు చిన్న తప్పైనా గొప్ప తప్పైనా పెద్ద తప్పైనా వాళ్ళు కరెక్ట్ అనుకుని నేను నామినేట్ చేస్తారు. కానీ బయటికి వెళ్ళాలేదా లేదా అని డిసైడ్ చేసేది ఆడియన్స్. సో ఆయన ఓవరాల్గా క్లాన్స్ కాబట్టి వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేశారు, అందులో తప్పులేదు. నీకెందుకు తప్పు అనిపిస్తుంది అంటే ఆయన తప్పేమో ఇండివిజువల్ గ్రూపు ఎన్ని చెప్తే ఇండివిజువల్గా చేయాలి కానీ ఇలా అనుకొని చేయకూడదు అంటే అది క్లాన్స్ అంతే, వాళ్ళకి హక్కు ఉంది, వాళ్ళు చేశారు. బట్ నువ్వు దానికోసం వెళ్ళవు, ఆడియన్స్ నచ్చితే ఆడియన్స్ చేస్తారని. కాకపోతే ఇక్కడ ఓజీకి క్లారిటీ ఉంది కానీ రాయల్స్కి మరి క్లారిటీ లేదు కదా. అంటే ఓజీకి ఇలాంటి రూల్ అని డిఫైన్ చేయాలి, వాళ్ళు ఆలోచించుకున్నారు. బట్ రాయల్స్ కూడా ఒక హింట్ ఇస్తే వాళ్ళు కూడా గ్రూప్గా ఏర్పడి వీళ్ళని నామినేట్ చేస్తారు. లేదు అంటే బిగ్ బాస్ టీమే చాలాసార్లు క్లాన్స్ వర్సెస్ క్లాన్స్ నామినేషన్స్ పెట్టింది. అలాంటప్పుడు వీళ్ళకి కూడా ఈ క్లాన్లలో ఆ క్లాన్లో నామినేట్ చేయాలి, ఆ క్లాన్లో ఈ క్లాన్లో నామినేట్ చేసి పెట్టేయచ్చు. సరే స్టిల్ అది క్లాన్కి వదిలేసాం, అది వాళ్ళ ఇష్టం, ఎవరైనా చేసుకుంటారు, వాళ్ళ లాజిక్ అది, వాళ్ళ స్ట్రాటజీ అది అని చెప్పి వదిలేశారు అని అనుకుంటే, దానికి సపోర్ట్ చేయాలనుకుంటే ఓకే సపోర్ట్ చేసుకోవచ్చు. బట్ నెక్స్ట్ పాయింట్కి వస్తుంది, దాని తర్వాత వాళ్ళు తప్పుగా నామినేట్ చేస్తే దే విల్ బి ఎక్స్పోజ్డ్ ఫర్ ద నెక్స్ట్ టైం. మేమందరం చూస్తున్నాం కదా అంటారు. ఎవరో వచ్చారు నీకు ఏదో చెప్పారు, దానివల్ల నీకు ఏదో అర్థమైంది, అందులో వెళ్ళి మాట్లాడొద్దు, బొచ్చు కూడా పేకలేవని అన్నారు. సో ఏంటి అంటే ఇక్కడ 2 హింట్లు ఉన్నాయి, చెప్తాను చూడండి. ఒకటి, నువ్వుకు అర్థమైన దాని ప్రకారం ఇలా కనుక నువ్వు కంటిన్యూ అయితే నెక్స్ట్ ఒక పాయింట్ ఏంటంటే, నీకు అర్థమైంది అర్థం చేసుకోవడానికి అక్కడ చెప్తున్నట్లు ట్రై చేస్తే రాంగ్ అర్థమై ఉంటాయి కొన్నిసార్లు. సో అక్కడ దెబ్బడిపోయింది ఒకటి. 2, నువ్వు మధ్యలో మాట్లాడుతున్నావు అక్కడ. సో ప్రతిదానికి మధ్యలో గౌతమ్ లేస్తానే ఉన్నాడు. ఎవరు వచ్చినా అదే గౌతమ్ పేరు రాగానే గౌతమ్ దాన్ని క్వశ్చన్ చేయడం, వాళ్ళ నామినేషన్లోకి వెళ్ళడం చేస్తూ ఉన్నాడు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో అది బాగానే ఉంటుంది, కానీ ఇంక తర్వాత మధ్యలో గౌతమ్ కూడా వస్తున్నాడు కదా అని గౌతమ్ పేరు అనగానే గౌతమ్ వచ్చేస్తున్నాడు. అది రాంగ్గా ఉంటుంది, ఆడియన్స్ కొంతమంది నచ్చకపోవచ్చు. సో అది ఎఫెక్ట్ అయింది తనకి. నెక్స్ట్ బొచ్చు కూడా పైకి 3 పాయింట్లు ఉన్నాయి. అలాంటి వర్డ్స్ వాడకూడదు, వాడకది నీకు మంచిది కాదని చెప్పినట్టు ఉంది. నెక్స్ట్ గౌతమ్ నేను మధ్యలో మాట్లాడలేదు అంటే నాగార్జున అంటే మళ్ళీ నబీల్
నబీల్ అదే కదా కోట్ చేసింది, తను మాట్లాడుతున్నప్పుడు నువ్వు మధ్యలో మాట్లాడేవనే కదా అని చెప్పే. నబీల్ సార్ ఆయన రెస్పెక్ట్ఫుల్గా విన్నాము, నేను కూడా అంతే ఆన్సర్ చేయగలుగుతున్నప్పుడు ఆయన దాన్ని మేము కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తాము, ఆయన మధ్యలో వస్తున్నారు ఎందుకు సార్ అని చెప్పి అది అన్నారన్నమాట. నెక్స్ట్ పృథ్వీ ఇంకా క్లారిటీ ఇచ్చింది ఏంటంటే, ఒక్కరిని కాదు సార్ మేము టార్గెట్ చేసింది, మేము సింగిల్గా కాదు హోల్ క్లాన్ని టార్గెట్ చేసాము అని చెప్పి వాళ్ళు ఈ క్లాన్ వాళ్ళని నామినేట్ చేయాలి అని అనుకున్నారు. నాగార్జున గారు క్లియర్లీ అండర్స్టూడ్ పృథ్వీ, నాకు అది అర్థమైంది, మీ పాయింట్ ఆవికి అర్థమైంది దానికి, అందుకనే వాళ్ళు కలిసికట్టుగా ఆడుతున్నారని చెప్పారు. నెక్స్ట్ పృథ్వీ, గౌతమ్ ఇండివిజువల్ ప్లేయర్ అని ప్రూవ్ చేయడానికి మమ్మల్ని బ్యాట్ చేయడానికి మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్తున్నాడు సార్, ఐ డోంట్ లైక్ ఇట్ అని. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఇది గౌతమ్ స్ట్రాటజీ. దాన్ని ఈరోజు పృథ్వీ బయట పెట్టేశాడు నీట్గా. సో ఆయన ఇండివిజువల్ ప్లేయర్ అని ప్రూవ్ చేయడానికి మమ్మల్ని బ్యాట్ చేయాలని చూస్తున్నాడని అలా అని చెప్పి వీళ్ళు కాదా, గౌతమ్ చెప్పిన పాయింట్ తప్ప అంటే కాదు, గౌతమ్ చెప్పిన పాయింట్ కూడా రైటే, కానీ గౌతమ్ దాన్ని ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాడు. ఇదే పాయింట్ గౌతమ్ నామినేషన్స్లో పెట్టి పేల్చుంటే గన్ను బాగా పేలేదు. నేను అదే చెప్తున్నాను, మీకు అర్థం కాలేదు, కొంతమందికి ఏంది కావాలని చెప్తున్నట్టుంది. అవసరం లేని చోట పెట్టడం వల్ల ఏంటంటే ఆ పాయింట్ కున్న వాల్యూ తగ్గిపోద్ది. ఈరోజు చూసారా, ఈరోజు వచ్చింది డిస్కషన్లోకి పాయింట్ కున్న వాల్యూ మొత్తం నీరు గారిపోయింది. ఆయన దాన్ని రైట్ అని చెప్పి ఒక మార్క్ గుద్దు వదిలేశారు. అదే ఇది నామినేషన్లో పెట్టి పేల్చుంటే ఇంకా గట్టిగా వెళ్ళేది బయటికి. ఇక్కడ ఏ సిచ్యువేషన్ లేని మూమెంటం దగ్గర ఇక్కడ పేల్చాడు, అది ఎవరిని టార్గెట్ చేయదు, ఓజీ మొత్తం అయినట్టుంది. అది డిఫరెన్స్ ఉంది. మీకు నేను ఆరో చెప్తే అర్థం కాలేదు, అట్లీస్ట్ ఈ రోజైనా అర్థమైందని అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ గౌతమ్, మీరందరూ కదా సార్ కనిపిస్తుందని దీనిలో నాకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను సార్ అని చెప్పి కోర్ట్ నామినేషన్ అప్పుడు మెగా చీఫ్ చెప్తున్నాను, గౌతమ్ మెగా చీఫ్ అయిన ఈవిడ నిన్నే నామినేట్ చేయాలని చూస్తాను, ఈ గురించే పాయింట్స్ ఎత్తుకుతున్నాను నీ చుట్టూ అని చెప్పారు. నీ చుట్టూ ఉన్న ఫేవరెట్ పీపుల్ ఇంకా పెద్ద పెద్ద తప్పులు చేశారు, మరి ఆవిడకి ఏం కనిపించలేదు అంటే నాగార్జున గారు డైరెక్ట్గా చెప్పాడు కదా. ఇంకేంటి అంటే మిమ్మల్నే చేద్దామని చెప్పి అనుకున్నాం కదా, డైరెక్ట్గా చెప్పేశాడు కదా. మళ్ళీ నువ్వు వేరే వాళ్ళు చేయాలి అన్న పాయింట్లో కన్ఫ్యూజ్ అవుతున్నాడు, వేరే వాళ్ళ పాయింట్లోకి తీసుకొస్తుంది వేరే చోట. ఇక నాగార్జున గారు కదా హోస్ట్గా ఉన్నారు, సో అలా తిప్పుతాడు. ఇది లైవ్లో చాలాసేపు అక్కడ జరిగి ఉండొచ్చు, అందుకని ఆయన అంత ఇరిటేషన్ కూడా అయ్యి ఉండొచ్చు ఆయనకి. నెక్స్ట్ గౌతమ్ చెయ్యవు అని చెప్పగానే పృథ్వీ దమ్ముంటే పేరు చెప్పు అన్నాడు సార్ అని చెప్పి నేనే అసలు ఆయన ఎందుకు డిఫెన్స్కి వచ్చాడు ఏంటి అని చెప్పి. అలాగే నిఖిల్ అన్నదానికి నో మీన్స్ నో అన్నదానికి నన్ను నామినేట్ చేశాడు. ఇలా చాలాసార్లు పృథ్వీ డిస్రెస్పెక్ట్ఫుల్ చేశాడు, అన్నీ చేశాడు, కానీ ఆయన బాడీ వీడియో అని చెప్పి ఆయన ఎప్పుడు చేయలేదంటే నాగార్జున గారు ఇక్కడ ఇంకొంచెం గట్టిగా చెప్పారని, నీ కంటికి కనిపించని నిజాలు ఎన్నో ఉన్నాయి, దాని వెనక ఊహలు ఉన్నాయి, యు ఆర్ ఇమాజినింగ్ అంటే గ్రూపిజం తప్పని నీ ఉద్దేశం అని. నా కంటికి కనిపించే నిజాన్ని బయట పెడతానని చెప్పాడు కదా. నాకేమనిపించిందంటే ఇలాంటి థాట్స్లోకి వెళ్ళొద్దు, దానివల్ల గేమ్ అన్యాచురల్గా మారుతుంది. నీది న్యాచురల్గా పెట్టుకో, ఎక్కువ స్ట్రెస్ చేయకు, మధ్యలో దూరకు, ఎక్కడ వాడాలో అక్కడ పాయింట్స్ వాడు, సో నీకు బాగుంటుంది అని చెప్పినట్టు నాకు అర్థమైంది. నాకు తెలిసి గౌతమ్ కూడా అలాగే అర్థం చేసుకుంటాడు, ఎందుకంటే గౌతమ్ వాడిన స్టేట్మెంట్ని యాస్టిది నాగార్జున చెప్పారు, నా కంటికి కనిపించిన నిజాన్ని నేను బయట పెడతాను. కొన్ని అలాగే ఊహించుకుంటే కొన్ని నిజాలు లేవు అందులో, అందుకోసం అని చెప్పి ఇదైతే దానికి నీ కంటికి కనిపించిన నిజాలు ఎన్నో ఉన్నాయని చెప్పి ఆయన చెప్పారన్నమాట. గౌతమ్ గ్రూపిజం అంటే రాంగ్ అని చెప్పి తప్పని నీ ఉద్దేశమా అని అడిగారన్నమాట. గౌతమ్ అది వాళ్ళ ఇష్టం సార్, కానీ తప్పులు చేసిన వాళ్ళకి కొమ్ము కాస్తున్నారని. వాళ్ళ ఇష్టం అంటావు, గ్రూపిజం రాంగ్ అంటే రాంగ్ అని నువ్వు రాంగ్ అని స్టాండ్ తీసుకుంటే రాంగ్ అని చెప్పాలి, మళ్ళీ వాళ్ళ ఇష్టం అని చెప్పి వాళ్ళు తప్పులు చేసిన కొమ్ములు కాస్తున్నారంటే అదే గ్రూపిజం, ఇంకేంటి. రాంగ్ సార్ గ్రూపిజం అంటే రాంగ్ సార్ అని చెప్పాలి, అప్పుడు రాంగ్ ఎందుకంటే కొమ్ము కాస్తున్నారు కాబట్టి అవుతుంది. వాళ్ళ ఇష్టం అని మళ్ళీ కొమ్ము కాస్తా అన్నదేంటి, అది అందుకే గ్రూప్ అన్నారు గౌతమ్ అని చెప్పి నేను అంటానంట నాగార్జున గారు, అది అందుకే గ్రూప్ అన్నారు ఇంకేంటని చెప్తే గౌతమ్ వేరే వ్యక్తిని టార్గెట్ చేయడం అది తప్పుగా వస్తారని చెప్పి. అలాంటప్పుడు గ్రూపిజం తప్పని చెప్పాలి కదా, మళ్ళీ గ్రూపిజం అది వాళ్ళ ఇష్టం అని చెప్పి మళ్ళీ ఇలా అంటారు. నాగార్జున గారు ఆడియన్స్ చూస్తున్నారు కదా అంటారు, గ్రూప్గా వాళ్ళు కప్పు లిఫ్ట్ చేయలేరు కదా, ఎంత గ్రూప్ అయినా ఇండివిజువల్గానే కప్పు లిఫ్ట్ చేయాలి అంటే గౌతమ్ ఇంకా యాక్సెప్ట్ తీస్తారన్నాడు అనమాట. నాగార్జున గారు ఎంతకాలం కలిసి ఆడతారో ఎంత ఆడతారో అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ స్ట్రాటజీ, ఎంత దూరం వెళ్తారు ఏంటి అన్నది, బట్ ఆడియన్స్ ఆర్ వాచింగ్ అని చెప్పారన్నమాట. గౌతమ్ నేను అది చేయకండి అని చెప్పలేదు సార్, తప్పు అనిపించింది, మీరు అలానే ఆడండి, నాకు ప్రాబ్లం లేదు అంటే నాగార్జున గారు నీకు తప్పు అనిపించింది అంతే, అది తప్పు కాదు కదా, నీకేమనిపించింది, వాళ్ళని బొచ్చు కూడా పేకలేవు ఏమనిపించినా సరే అన్నట్టు. అంటే ఇది కొంచెం హార్ష్గా అనిపించింది నాకు గౌతమ్ వైపు. సో గౌతమ్ కూడా నాకు తెలిసి ఎందుకని హర్ట్ అయి ఉంటాడు, ఇది బాగాలేదు కదా, ఇట్స్ నాట్ ఎ గుడ్ వర్డ్ ఇక్కడ అనగానే గ్యాప్ ఇచ్చి ఇది బాగాలేదు కదా, ఇట్స్ నాట్ ఎ గుడ్ వర్డ్ అనగానే ఓకే దీనికోసం చెప్తున్నారా అని అనిపించింది అనమాట. సో గౌతమ్ అంటే నన్ను ట్రిగ్గర్ చేశారు సార్, ట్రిగ్గర్ అయ్యాను అన్న విధంగా చెప్తే నాగార్జున గారు మనము అరుస్తున్నాం ఏంటి, మళ్ళీ మన ఎక్స్ప్లెనేషన్ ఇసుకొస్తున్నాం, ఎందుకు ఇది రాంగు, ఎందుకు ఇలా అన్నాము ఏంటి అని చెప్పి కారణాలు వెతుక్కుంటున్నాం, దానికోసం వద్దు గౌతమ్, యు ఆర్ ఫైన్, యు ఆర్ కామ్ నౌ అని చెప్పి ఇదంతా కెమెరా ముందు ఏదైతే చేశారో దానికోసం చెప్తున్నారన్నమాట. అరుస్తున్నాం మనం కూడా, దానికి కారణాలు వెతుకుతున్నాం ఎందుకు చేసామని చెప్పి, దాని గురించి
పెద్ద పెద్ద డైలాగులు, లంబా లంబా నిందులు వచ్చేస్తున్నాయి, పెద్ద పెద్ద డైలాగులు అవన్నీ చెప్పి దానికి రీజన్స్ ఇస్తున్నాం. వద్దు, ఎలా విన్నావు అలా కంపోజ్డ్ కామ్గా నీట్గా, అవసరం లేని వద్దు, న్యాచురల్ వేలో పాయింట్ పెట్టు, రీచ్ పెరుగుతుంది అనే విధంగా చెప్పినట్టు అనిపించింది. వద్దు గౌతమ్ ఏమో లిసన్ టు మీ సార్ అని చెప్తా ఉన్నాడు నాగార్జున గారు. వాడన్నాడు అంటే ఈ బొచ్చు కూడా పేకలేవు అలా అని చెప్పి వాడు అన్నాడని చెప్పి ఇవన్నీ అనేస్తావా అని చెప్తే, గౌతమ్ సార్ మీరు చెప్పింది సార్ నాకు అనిపించింది ఏది, మీరు చెప్పండి అసలు నీకు ఏం అనిపించినా నువ్వేం చెప్పొద్దు, పంచుకోవద్దు అంటే ఒక మాట మీరు చెప్పండి, నేను కామ్గా ఉంటానని చెప్పి. అంటే ఈ షోలో అసలు నన్ను మాట్లాడద్దు ఇద్దని చెప్పండి, నేను మాట్లాడను అని చెప్పనమాట. ఆయన చెప్తుంది దీనికి అర్థం కావట్లా ఆ టైంలో. తర్వాత కూర్చొని ఆలోచిస్తే అర్థమైద్ది ఏం చెప్తున్నారు ఏంటి అని చెప్పి. నాగార్జున వెంటనే మధ్యలో ఇంటర్ఫీర్ అవుతున్నావు అని అంటున్నారు అనగానే, గౌతమ్ అది ఇంకోటి చెప్పబోతుంటే ఓవర్లో అయిపోతుంది, అయిపోయింది. దాని తర్వాత ముందు అది ఆట అయిపోయింది, దాని తర్వాత కెమెరాస్తో మాట్లాడుతున్నావు, నీ ఆట ఎవరు నొక్కగలుగుతారు, నీ ఆటని ఎవరు నొక్కోలేరు, ఎవరు నొక్కలేదు కూడా, సో నొక్కుకోకు అని చెప్పి ఆ కెమెరాస్తో మాట్లాడి అంతా బాగాలేదు. ఎందుకంటే ఆడియన్స్కి పాయింట్ ఆఫ్ టైం తర్వాత కెమెరాస్తో మాట్లాడటం కొంతమందికి ఎందుకు పద్దాక అంటే 1-2 సార్లు ఓకే, తనకు ప్రాబ్లం ఉన్నప్పుడు చెప్పుకోవటం అదంతా ఓకే. రిపీటెడ్గా వెళ్ళిపోతా ఉంటే మార్నింగ్ ఒకసారి కనిపించింది, ఈవినింగ్ ఒకసారి కనిపిస్తుంది, గొడవ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కనిపించింది. అది ఎలా ఉందంటే ప్రాక్టీస్ చేసి గొడవలో పెడుతున్న పాయింట్స్ లాగా ఉన్నాయి, అది న్యాచురల్గా రావట్లా. సో దానికోసం చెప్తున్నారు ఆ కెమెరాకి చెప్పుకోవద్దు అలాని డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్తున్నారు. ఫ్యాన్స్ కూడా అర్థం చేసుకోరు ఏం చెప్తున్నారు ఏంటని చెప్పి. ఆ పాయింట్లో గౌతమ్కి అర్థం కాకపోయినా కూర్చున్న తర్వాత ఏం చెప్పారని అనలైజ్ చేసుకుంటే ఆయనకు అర్థమవుతుంది. గౌతమ్ అయినా తప్పు అనిపించింది చెప్పాలి కదా సార్ అని చెప్పి నాగార్జున గారు, వాళ్ళు తప్పు చేశారని నువ్వు అనుకుంటున్నావు, నాకు బొచ్చు కూడా పేకలేరు అన్నది తప్పు అనిపించింది, అంటే నువ్వు అన్నది ఆ బొచ్చు కూడా పేకలేరు అని చెప్పి. నేను అంటే ఇక్కడ ఓవర్లాప్ చేశానమాట. అది కాదు సార్ ఏంటంటే నేను మాట్లాడుతున్నప్పుడు షటప్ ఐఎమ్ నాట్ వన్ ఆఫ్ యువర్ హౌస్ మేట్ అని ఇంటర్ఫీర్ అవ్వకు అని చెప్పి కొంచెం గట్టిగా చెప్పారు. ఎందుకంటే నాకేమనిపించింది అంటే ఇరిటేట్ అయిపోయారేమో అని చెప్పి లూప్లో తిరుగుతూ ఉంది డిస్కషన్. గౌతమ్ కూడా అర్థం చేసుకోవాలి మనం ఎవరికి చెప్తున్నాం ఏం చెప్తున్నాం అని. తప్పు కాదు అని మళ్ళీ తప్పు అని, ఎందుకు తప్పు అని, గ్రూపిజం అని, మళ్ళీ ఆల్ ఇష్టం అని, మళ్ళీ కొమ్ము కాయటం తప్పని అలా తిరుగుతూ ఉంటే అదొక కంక్లూజన్కి రావట్లేదు. అందుకని ఆయన అక్కడ మనకి చూపించింది చాలా ఎడిటెడ్ వర్షన్, ఇంకెంత జరిగిందో తెలియదు. అందుకని ఆయన ఇరిటేట్ అయిపోయి ఉంటారు. అవుతుంది వర్డ్స్ అయితే వాడద్దు గౌతమ్ అని చెప్పారు. వాళ్ళు చేసిన తప్పు అనిపిస్తుంది, ఐఎమ్ ఓకే విత్ దట్. నువ్వు తప్పు చెప్పుకుంటే చెప్పుకో, ఐఎమ్ ఓకే విత్ దట్, లెట్ ద ఆడియన్స్ డిసైడ్. ఆడియన్స్ చూస్తున్నారు కదా, వాళ్ళు డిసైడ్ చేస్తారు. అండ్ దెన్ పృథ్వీని కూడా వేసుకున్నారు అనమాట. పృథ్వీ నువ్వెందుకు మధ్యలో ఇన్వాల్వ్ అవుతున్నావు, నువ్వు కూడా డోంట్ ఇంటర్ఫీర్ అని చెప్పి ఎన్నోసార్లు చెప్పాను. వేరే వాళ్ళని మాట్లాడినివ్వని చెప్పి మాట్లాడినివ్వట్లేదని చెప్పి వీడియో నువ్వు ఎందుకు వెళ్తావు మీదకి అని చెప్పి ఆయన కూడా గట్టిగా వేసుకున్నమాట. అది వాళ్ళకి డిస్రెస్పెక్ట్ అనిపిస్తే డిస్రెస్పెక్టే. మీరు ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు మీరు ఏదైనా మాట్లాడుకోండి. ఇది ఆడియన్స్కి చెప్పారు, వాళ్ళు ముందు అనుకున్నారు వీడియో అని చెప్పి. ఎవరికైనా మన అన్న తర్వాత వాళ్ళు డిస్రెస్పెక్ట్ అంటే అది ఇంక డిస్రెస్పెక్టే. ఎన్నోసార్లు చెప్పాను మీదకి వెళ్ళిపోతున్నాం, అదేంటి కొడతావా ఏంటి, కొట్టడానికి ఏంటి అంటే కాదు సార్ అది అంటే ఇట్స్ లుక్ లైక్ దట్, నువ్వు కొట్టడానికి వెళ్తున్నట్టు ఉంది అని చెప్తుంటే పృథ్వీ కొడతానని అడిగాడా సార్ అంటే అందుకోసం అని చెప్పి ప్రూవ్ చేయడానికి వెళ్తున్నావా, కొట్టచ్చు అని చెప్పి అయితే వెళ్ళిపోతావా ఏంటి అన్నారన్నమాట. అంటే సార్ మీదకెళ్ళి నాగార్జున గారు మీదకెళ్ళి ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నావు ఏంటి, ఆట ఫిజికల్లీ కాదు మైండ్తో ఆడు అంటే కొద్దిగా బుర్రవాడు అవతలవాడు నేను ట్రిగ్గర్ చేస్తున్నాడు, నువ్వు ట్రిగ్గర్ అయిపోతున్నావు. ఇవి ఈయనకి ఇన్పుట్స్ ఇవి. బుర్ర కొంచెం వాడు ఫిజికల్గా ఆడటమే కాదు బాడీ వేసుకొని, సో కొంచెం మైండ్ కూడా యూజ్ చేయి, సెన్సెస్ తెచ్చుకో అని చెప్పారు. పృథ్వీ ఏమో నిఖిల్ని ప్రొటెక్ట్ చేస్తున్నావు అని అన్నాడు. సో నిఖిల్ని ప్రొటెక్ట్ చేస్తుంటే ఎక్కడ చేశాను ఏంటి అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమన్నాను సార్. సో అంటే అది మీదకి వెళ్ళి అడగాల అని చెప్పి దూరంగా ఆయన కూడా నువ్వు వెళ్తున్నావు ఆయన కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాడు. సో అది కూడా ఒక పాయింట్లో చెప్పారు. అంటే నువ్వు వెళ్తుంటే ఆయన వెనక్కి వెళ్తుంటే అదే నువ్వు మీదకి వెళ్ళి ఆయన వెనక్కి వెళ్తున్నట్టు మొత్తం ఇప్పుడు అవినాష్ అదేగా చెప్పాడు మొత్తం స్విమ్మింగ్ పూల్ చుట్టూ తిరిగిందని. అదే ఆయన అక్కడి నుంచి మాట్లాడి ఈయన ఎక్కడి నుంచో మాట్లాడుతుంటే అది వేరేలా ఉండేది. పృథ్వీకి అదే డిసడ్వాంటేజ్ అయిపోయింది. 2 పదాలు, ఒకటి మీదకి వెళ్ళటం, 2 వాడు అని అంటాం. ఆ 2 అనుకుంటూ ఉంటే ఈయనకి న్యాయం జరిగేది. ఈయన బొచ్చు ఏం బీక్తావు బొచ్చు కూడా పీకలేవు అన్నది ఈయనకి న్యాయం. సో ఇద్దరికి వాళ్ళకి తగ్గట్టు ఇన్పుట్స్ ఇచ్చారని నాకైతే అనిపించింది. అండ్ గౌతమ్ డోంట్ రిపీట్ ఇట్ అని ఆయన చెప్పారు. సో దానికి ముందు మీదకి వెళ్ళటం మాట్లాడద్దు, డిస్రెస్పెక్ట్ఫుల్ వర్డ్స్ వాడితే ఇంకా టాలరేషన్ ఉండదు అని చెప్పారు, ఇంకా సహించని చెప్పారు, డోంట్ రిపీట్ ఇట్ అని చెప్పారు. అండ్ గౌతమ్ నో మోర్ ఇంటర్ఫియరెన్స్ ఆల్సో, నువ్వు కూడా అలా మధ్యలో ఎప్పుడు ఇంటర్ఫీర్ అవ్వకు అని చెప్పి ఇక్కడనే కాదు ఇంకెక్కడ కూడా అన్నట్టు చెప్పారు. నాకైతే మాత్రం ఆయనకి ఏమర్థం చూద్దాం. గౌతమ్ ఐమ్ రియల్లీ సారీ సార్, మీకు అలా అనిపించుంటే నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే, అది వెంటనే మాట్లాడటం వల్ల మీకు వచ్చిందని చెప్పి. అది ఓవర్లాప్, హౌస్లో అలవాటు అయిపోయింది ఓవర్లాప్. అక్కడ వేరే ఇక్కడ వేరే హోస్ట్ దగ్గర నాకు సారీ చెప్ప అవసరం లేదు, ఐ కెన్ స్టాప్ యూ, నేను ఎక్కడైనా నాపగలను, బట్ దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద హౌస్, ఎవరైనా నువ్వు మాట్లాడినవటం లేదు అని చెప్పి. అక్కడ వాళ్ళు వచ్చినప్పుడు ఇదే అయ్యి, ఈయన నామినేషన్లు ఇదే అయ్యి. సో
క్లియర్గా మంచి పాయింట్స్ ఉంటున్నాయి కానీ ఆ ఓవర్లాప్ వల్ల వెళ్ళట్లా. సో ఇప్పుడు గ్యాప్ ఇచ్చుకొని ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుకొని క్లియర్ ఆర్గ్యుమెంట్ అయితే ఈయన పాయింట్స్ వెళ్తాయి దానికోసం చెప్పారు అనిపించింది. దాని తర్వాత స్నేక్స్ అండ్ ల్యాడర్స్ ఆడిపించారు. అందరూ వాళ్ళ వాళ్ళ మామూలు రీజన్స్ చెప్పుకొని ఎవరు బాగా ఆడారు ఎవరు బాగా ఆడలేదు అన్నది చెప్పుకున్నారు. నిఖిల్కి 3 వచ్చినాయి, గౌతమ్కి 3 వచ్చినాయి అనమాట. మిగతాదంతా ఇప్పుడు వాళ్ళ వాళ్ళ బ్యాచ్కి వాళ్ళు ఇచ్చుకున్నట్టుంది. సింపుల్గా చెప్పేస్తానండి. రోహిణి అవినాష్, తేజ అవినాష్ ఇద్దరు దగ్గర అవినాష్ ఎందుకంటే పర్సనల్గా ప్రోత్సహిస్తున్నాడు, అన్ని చేస్తున్నాడని చెప్పి స్పిరిట్ ఇచ్చాడని చెప్పి. స్నేక్ వచ్చేపాటికి ఆబ్వియస్లీ పృథ్వీ. సో మాటల వైజ్గా పృథ్వీ అని చెప్పి ఆయనకి ఇచ్చారు. నెక్స్ట్ అవినాష్, రోహిణి అండ్ తేజ సేమ్ ప్లేయర్ ఇద్దరు పేర్లు చెప్పాడు. బట్ తేజకి ఇచ్చాడు అనమాట. ఫిజికల్ టాస్క్లో భయపడుతుంటే సపోర్ట్ చేశాడు, అంటే పెళ్ళైన కదా సార్ అని చెప్పి. స్నేక్ పృథ్వీకి ఇచ్చాడు. సో నాకు ఇప్పటివరకు నామినేట్ చేసింది ఆయన ఒక్కడే. బాగా ఆడతా ఉంటాడు, మళ్ళీ నామినేట్ చేస్తాడు. నేను ఒకసారి నామినేట్ చేశానని, ఈయన 2 సార్లు నామినేట్ చేశాడు. ఒకసారి ఏంటి నాకు గుర్తు 2, కొండది ఒకటి, వచ్చిన వారమే ఒకటి, 2 సార్లు నామినేట్ చేశాడు కదా. ఇంకోటి చేసి ఉండొచ్చు. నెక్స్ట్ నాగార్జున గారు ఇక్కడ ఒక మంచి మాట చెప్పారు. నేను దానికోసం ఇదంతా చదువుతున్నమాట. అరే వాడేంద్ర వాడి వీడు అంటాడు పృథ్వీ 11 వారాలుగా సేవ్ అవుతున్నాడు, అందరితో అమర్యాదగా మాట్లాడుతూ ఉంటాడు. అంటే అవినాష్ అంటే ఏందో సార్, 1 అవర్లో ఏం పోతుందో ఏం అర్థం కావట్లేదు, పర్టికులర్గా ఒకరని కాదు అంటే మళ్ళీ నాగార్జున గారు నామినేషన్ పాయింట్ ఇచ్చేసారని చెప్పి మళ్ళీ కవర్ చేశాడు. ఇది ప్రాబ్లం అవినాష్తో. పర్టికులర్గా ఒకరిని కాదంట, మాట్లాడుకుంది క్లియర్గా పృథ్వీ కోసమే. అక్కడ గొడవ జరిగింది పృథ్వీ కోసం, వీళ్ళు మాట్లాడుకుంది పృథ్వీ కోసం. ఎలా సేవ్ అవుతున్నారు ఏంటి అని చెప్పి. డిస్రెస్పెక్టబుల్ ఫౌల్ లాంగ్వేజెస్ వాళ్ళు సేవ్ అవుతున్నారు. సో పని చేస్తా టాస్క్ ఆడిన వాళ్ళు ఎలిమినేట్ అవడం ఏంటి, జనాలకి ఏం నచ్చుతుంది ఏంటి అని చెప్పి అన్ని మాట్లాడుకున్నారంటే నాగార్జున గారు అంటారు అలాంటి అపోహలు పెట్టుకోకు, ఏం వెళ్తుంది ఏంటి అని చెప్పి 24/7 చూస్తున్నారు. ఆటగాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నారు. ఎవరైతే ఆట ఆడుతున్నారో వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నారు, ఎవరైతే ఆట ఆడటంలో వాళ్ళు అప్రిషియేట్ చేయట్లేదు. జనాలు చాలామంది చూస్తున్నారు. చిన్న పాయింట్ రాంగ్ చెబితే గట్టిగా చేస్తున్నారు. నేను ఇది అనుకున్నాను, మీరు ఇది చేశారని చెప్పి. నాకు నచ్చుతుంది అది కరెక్ట్గా. అంటే మనం ఒక పాయింట్ కూడా మిస్ అవ్వకుండా ఇంకా జాగ్రత్తగా చెప్పాలి అన్న భావన వస్తుంది. ఇంతకుముందు చాలామంది చూసేవాళ్ళు కాదు, ఇప్పుడు ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఆ సంఖ్య పెరుగుతుంది. 24/7 అసలు ఆ ప్రీవియస్ సీజన్లో 24/7 అంటే విన్నర్ మారిపోయేవాళ్ళేమో, బయట వేరే రకం ఉండేదేమో. నెక్స్ట్ ఇక్కడ పెద్ద మాట చెప్పారు, మంచి మాట. ఏంటంటే ఏమన్నారు అన్నదానికంటే ఎందుకు అన్నారు అన్నది ఇంపార్టెంట్, ఏ ఇంటెన్షన్తో అన్నారు అన్నది ఇంపార్టెంట్. ఆడియన్స్ అదే అర్థం చేసుకుంటారు, దాన్నే సపోర్ట్ చేస్తారు. సో వాళ్ళు ఏదో ఈవెన్ ఎంత పెద్ద బూతు మాట అనేసినా కూడా ఎందుకు అన్నారు, ఏ ఉద్దేశంతో అన్నారు, దాని ఇంటెన్షన్ ఏంటి, ఎవరి వల్ల అనాల్సి వచ్చింది, ఇలాంటివి చాలా ఆలోచించి అది కరెక్ట్గా ఉంటే వాళ్ళని సపోర్ట్ చేస్తారు లేచారు. ఇప్పుడు నాకు తెలిసి అవినాష్ క్లారిటీ వచ్చి ఉంటుంది. వాడు వీడు అన్నాడు అంటే ఎందుకు అన్నాడు, ఎవరు ట్రిగ్గర్ చేశారు ఏంటి, దాని తర్వాత ఏమైంది, అవతల సైలెంట్గా ఉన్నారా లేదా, ఎవరు తప్పు, ఇలాంటి చాలా పాయింట్స్. ఈవెన్ గౌతమ్కైనా బొచ్చు కూడా బేకలని గౌతమ్ అన్నాడు అంటే రేపు సేవ్ అవుతాడు అంటే ఎందుకు సేవ్ అవుతాడు, ఎందుకు అన్నాడు, దానికి ముందు ఎవరేమన్నారు. ఇలాంటి చాలా ఉంటాయి అవినాష్. ఇది పెద్ద గేమ్, అర్థం చేసుకోవడానికి టైం పట్టిద్ది. ఇలా అనలేదు ఇది చెప్తున్నాను అనమాట. అది నెక్స్ట్ నబీలు ప్రేరణ పృథ్వీ అని చెప్పి. సో టీషర్ట్ చించితే కాపాడుతా అన్నాడు, ఆ టీషర్ట్ చించేసింది కాబట్టి పృథ్వీకి పెట్టుకున్నాడు అనమాట. స్నేక్ వచ్చేపాటికి నిఖిల్, ఈ వీక్ నిఖిల్ ఎందుకంటే తన టీషర్ట్ చించేశాడు కాబట్టి. పృథ్వీ వచ్చేపాటికి లీడర్ నబీల్కి ఇచ్చాడు. ఈ వీక్ నాకు నిఖిల్, విష్ణు, నబీల్ సపోర్ట్ చేశారు సార్, సో నబీల్కి అని చెప్పి నాకు కాన్స్టెంట్గా సపోర్ట్ చేస్తానే వచ్చాడు. ఐ బిలీవ్ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ అని చెప్పి. స్నేక్ వచ్చేపాటికి గౌతమ్ ఇచ్చాడు, ఎందుకంటే తన ఇండివిజువల్ పేరు అని చెప్పుకోవడానికి పెద్దగా మమ్మల్ని గ్రూపిజం అంటున్నట్టు పోర్ట్రే చేస్తున్నారు సార్, మళ్ళీ చెప్పి అని చెప్పి. అది డిస్కస్ చేసుకున్న నామినేషన్స్ ఏదో ఒకసారి వేస్తే బాగుంటుంది, రేపు క్లారిటీ ఇస్తారేమో అనుకుంటున్నా, రేపు ఎపిసోడ్లో కూడా ఇవ్వకపోతే ఏం చేయలేం. నెక్స్ట్ గౌతమ్ లీడర్ రోహిణికి ఇచ్చారు, ఆ టీషర్ట్ ఇచ్చారు. రోహిణి అది ఒక ప్లాన్తో చేశారు, అందరూ సక్సెస్ అయ్యారు. సో ఏంటంటే వద్దన్న కూడా కాపాడితే మనకు ఒక బలం చేకూరిద్దని. స్నేక్ వచ్చేపాటికి నిఖిల్కి ఇచ్చారనమాట. అంటే ఆయన రెడ్ బ్లూ టీంలో, ఆ రెడ్ టీంలు బ్లూ టీంలు జరిగినప్పుడు గౌతమ్ని తీసేయమని టార్గెట్ చేశారని, నెక్స్ట్ వాళ్ళ మమ్మీ గౌతమ్తో డిఫెన్స్లోకి వెళ్ళొద్దని, దాని తర్వాత అంత స్వీట్గా మాట్లాడుతున్నాడని చెప్పి ఆటన్నిటి కోసం చెప్పారన్నమాట. సార్ నేను అప్పుడు గౌతమ్ని తీసి వీళ్ళు వచ్చి అడిగితే గౌతమ్ ఆల్రెడీ చీఫ్ ఎయిర్గా తీసేమని చెప్పానని చెప్పి. లేదు, టార్గెట్ ఆ రోజు గౌతమ్ని తీసేమని నిఖిల్ది. నాకు ఆ రోజు ఇప్పుడు గుర్తున్నంతవరకు ఐడియా అయితే అది, అందుకని ఇచ్చాడు. ఇస్తే వాళ్ళ దాంట్లో మెగా చీఫ్ అయ్యారు కాబట్టి తీసేమని. లేదంటే పృథ్వీ అందరికన్నా స్ట్రాంగ్గా తీసేయాలంటే పృథ్వీ టీంకి ఇవ్వాలి, కానీ ఇలా దానికి ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారన్నమాట ఆయన. నెక్స్ట్ నిఖిల్ ల్యాడర్ పృథ్వీకి ఇచ్చాడు, నేను లో ఫేజెస్లో ఉన్నప్పుడు కూడా ఆయన సపోర్ట్ చేస్తాడు అది అని చెప్పి. నాగార్జున గారు ఇక్కడ నాగార్జున గారు నీకు పృథ్వీ అనగానే ఇంకా పోగుతారే వంగన. నేను వన్ థింగ్ నోటీస్ చేస్తున్నా, యూఆర్ వేరింగ్ బ్లాక్ ఆర్ వైట్. నేను ఎప్పుడు నోటీస్ చేయాలి, బ్లాక్ ఆర్ వైట్ అని వేస్తున్నానంట. ఆట కాకుండా హౌస్ పరంగా స్నేక్ గౌతమ్ అని ఇచ్చారనమాట. ఇక్కడ గేమ్ పరంగా క్లోజ్ అవ్వరు. నామినేషన్స్లో ఒక మాట చెప్తావు, గేమ్ పరంగా క్లోజ్.
అదే ఏంటి అంటే నామినేషన్ పరంగా కాదు, నాకు జెన్యున్గానే అనిపించింది, మంచిది, ఎమోషనల్గా ఉన్నాడని చెప్పి అందుకని క్లోజ్ అయ్యాను, ఆ విధంగా చెప్పారన్నమాట. నెక్స్ట్ గౌతమ్ వాళ్ళ మమ్మీ చెప్పిన దానికి నాకు అందుకని అలా అనిపించింది లేదని చెప్పారన్నమాట. నెక్స్ట్ యష్మి లీడర్ ప్రేరణకి ఇచ్చారు, సో నన్ను మంచిగా మోటివేట్ చేస్తా ఉన్నారని చెప్పి. స్నేక్ వచ్చేపాటికి నిఖిల్కి ఇచ్చారు, ఎక్కువ హట్ చేసింది, గేమ్కి ప్రాబ్లం అయిందని చెప్పి. ఇక్కడ నాగార్జున దీన్ని ఏమైనా టచ్ చేస్తారనుకున్నా కానీ టచ్ చేయలే, వదిలేశారు వాళ్ళిద్దరికి, ఎందుకు సెన్సిటివ్ మ్యాటర్ అని చెప్పి వదిలేశారు అనమాట. యష్మి కొంచెం ఫన్గా చేస్తూ ఉంటాడు సార్, నిన్న వీక్ అన్నాడు, ఫన్గా చెప్తాడు కానీ ఏది ఫుల్గా క్లారిటీగా చెప్పడు, హట్ అయ్యింది, కమ్యూనికేషన్ ప్రాబ్లం అంటే. నిఖిల్ కూడా అటు నుంచి కూడా కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది, సర్లేండి ఎందుకు లేండి సార్ ఇప్పుడు ఎన్ని వదిలేద్దాం అని చెప్పి వదిలేస్తే నాగార్జున గారు వదిలేండి సార్ మీ ఇష్టం అని చెప్పి బాగుంటే ఇది వదిలేశారనమాట. నెక్స్ట్ తేజ అవినాష్ చెప్పారు, సో లాస్ట్ సీజన్కి చాలా తేడా ఉంది సార్, ఈ తేజ గారు ఏ తేజ నిన్ను పొగుడుకుంటావు ఏంటి, అవినాష్ పొగుడుకుంటే అదే అక్కడికే వస్తారని చెప్పి, అవినాష్ వల్ల ఇవన్నీ చేంజ్ అని చెప్పి. నెక్స్ట్ స్నేక్ విష్ణుప్రియ ఆ టెడ్ ఆటలో ఆయన గ్లాస్లో పడేశారు, ఆయన పాయింట్ తగ్గిందంటే. తగ్గిన అక్కడ నష్టం ఏం జరిగింది, చివరికి ముగ్గురు ఆడారు కదా. నెక్స్ట్ విష్ణుప్రియ టఫెస్ట్ గేమ్ షో, నాకు వాళ్ళ పృథ్వీ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ అన్నీ చెప్పి ఆవిడ నబీల్ నాకు లీడర్ అని చెప్పింది అనమాట. లోలో ఉంటే కొంచెం మోటివేషన్ చేస్తానంటే అబ్బా నువ్వు అందరినీ పొగిడావు కదా అని చెప్పి. నెక్స్ట్ రోహిణి చెప్పకుండానే కొన్ని మాటలు అనగానే రోహిణి వచ్చే అమ్మ అని చెప్పారు, సో మాటలతో హట్ అవుతారు అయ్యి అని చెప్పి రోహిణికి ఇచ్చారు. నెక్స్ట్ గౌతమ్ బ్రేక్ తర్వాత చెయ్యెత్తి సార్ పేకలేవు అన్న పదం తప్పే, సో నేను దానికి నా వాయిస్ కూడా ఇది తప్పు, సో నేను దానికి సారీ చెప్తానంటే పృథ్వీ ఐఆమ్ ఆల్సో సారీ టు అని చెప్పి ఇద్దరు సారీలు చెప్పుకున్నారు. ఇది బెస్ట్ థింగ్. చూద్దాం ఆగే జాకే క్యా హోగా, నామినేషన్ చేసుకుంటారా చేసుకోరా అని చెప్పి. కారణ సార్ మా గేమ్లో ఎవరిని లో చేయలేరు, ఎవరు చేయలేరు, అదంతా శక్తి అంతా మాలోనే ఉందని చెప్పి కొంచెం చెప్పారనమాట. నబీల్కి ఇచ్చారు ఆవిడ లీడర్ కింద, సో యష్మికి ఇవ్వలేదనమాట. డైరీలా ఉంటుంది, సో ఏం జరిగినా ఆయనకు డైరీలా మొత్తం చెప్తాను. అప్పుడు ఫ్యామిలీ వీక్లో ఏం చెప్పారు అలాగే చెప్పారనమాట. రోహిణిని పెట్టారు, సారీ డైరీలా ఉంటుందని చెప్పి ఆయన కోసం మంచిగా చెప్పి రోహిణి పెట్టారు. ఎందుకంటే ఈ హౌస్లో తప్పులు చేస్తే నామినేషన్ దాకా తీసుకెళ్ళి తిట్టేది అందరూ చేస్తారు కానీ బాగా ఆడతాం అని చెప్పి, అంటే ముందే అన్ని కరెక్షన్ చేస్తుంది అది అని చెప్పి. ఇదే గ్రూప్ గేమా, ఫ్రెండ్షిప్ గేమ్. గౌతమ్ని స్నేక్ ఎందుకంటే బయట నుంచి వచ్చే వాళ్ళు గ్రూప్ పరంగా బయాస్డ్గా ఆడుతున్నారంటే, బయట నుంచి వచ్చిన వాళ్ళంటే అర్థం చేసుకోవచ్చు కానీ అర్థం చేసుకోవచ్చు. మీరు ఇంట్లోనే ఉండి కూడా సిచ్యువేషన్స్ ఇక్కడ బాండ్స్ ఏం జరుగుతున్నాయి ఏంటి అని తెలుసుకొని కూడా స్టిల్ దాని గ్రూపిజం అంటే ఇప్పుడు తనకి యష్మి బాండ్ ఉన్నప్పుడు తను ఎందుకు వేస్తుంది అన్న దాని మీద అనమాట. ఆ ఎగ్రి స్టిల్ దాన్ని పెట్టడం అది తప్పుగా అనిపించింది అని చెప్పి. అలాగే కొన్ని పదాలకు అఫెండ్ అయిపోతాడని చెప్పి, ఆ చంపు అన్నది దానికోసం అఫెండ్ అయిపోతాడని చెప్పి. ఆయన అశ్వత్థామకి తప్పితే ఇంక దేనికి అవడే అనగానే అది కాదు సార్ ఇప్పుడు దానికి కూడా అవటాలు ఇస్తారని చెప్పి ఆయన ఇచ్చుకున్నారన్నమాట. నెక్స్ట్ నామినేషన్స్లో నాకు నేను అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ నువ్వు ఇంట్లో మాట్లాడుతూనే ఉంటావా, నువ్వు ఒక్కదానిగా మాట్లాడతావా, నేను శ్రీపాద్ కూడా మాట్లాడతానా అంటే సార్ మాట్లాడిస్తాను నేను సార్ అని చెప్పేదో. సో నెక్స్ట్ నామినేషన్లు ఎవరి నుంచి ఉంటారంటే ఓజీస్ ఉంటారు. ఏంటి అందరూ ఓజీసేనా అని అడుగుతారు నాగార్జున గారు. మీకు తెలియకుండా ఎందుకు ఉంటుంది సార్ మరీ కానీ గౌతమ్ అడుగుతారు, గౌతమ్ నీకు ఇందులో గ్రూపిజం కనబట్టలేదా అంటే గౌతమ్ సార్ బయట నుంచి వచ్చి చేశారు సార్ అని చెప్పి. నేనేమంటానంటే బయట వాళ్ళు గ్రూప్ ఫామ్ అయ్యారా అంటే సార్ కావాలని మీరు ప్లాన్ చేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత నామినేషన్ చేసి మళ్ళీ ఇక్కడ మీరు అందరూ వాళ్ళేనంట నిఖిల్ని ఇక్కడ సేవ్ చేశారు. సో దీని తర్వాత కొంచెంసేపు స్నేక్ నిఖిల్కి 3 గౌతమ్కి 3 వచ్చినాయి. బిగ్ బాంబు అదేంటన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తున్నారు, ఒకళ్ళ మీద బిగ్ బాంబ్ పడిద్ది అని చెప్పి. అలాగే దీని తర్వాత తేజతో చాలాసేపు ఫన్గా చేశారన్నమాట ఆ ముద్దు కోసం దానికోసం. సో నిఖిల్ని సేవ్ చేశారు. రేపు ఎలిమినేషన్ చాలా మందికి ఈ పాటికి తెలిసే ఉంటుంది. యష్మి ఎలిమినేటెడ్, కాకపోతే ట్విస్ట్ ఏదో నేను అనుకున్న ట్విస్ట్ లేదు, నబీల్ ఉంచుతారో లేదంటే ప్రేరణ ఉంచుతారో బాటంలో అని చెప్పలేదు, స్ట్రైట్ ఫార్వర్డ్ అని పెట్టారు. సో పృథ్వీ బాటంలో ఉన్నాడు, దట్ మీన్స్ ఇట్స్ క్లియర్లీ టెల్స్ పృథ్వీకి లీస్ట్ ఓట్స్ వచ్చినాయి. సో పృథ్వీ బాటం నుంచి సెకండ్ ప్లేస్లో ఉన్నట్టే. ఇది ఇంకా ఆయన సిగ్నల్ ఇవ్వడం కోసం చేసింది కాదు, 90 out of 100 టైమ్స్ చెప్పిన దాంట్లో అదే. సో అందరికన్నా లాస్ట్లో యష్మి ఉంది, యష్మి పైన పృథ్వీ ఉన్నాడు, పృథ్వీ పైన నాకు తెలిసి ప్రేరణ పైన నబీల్ పైన నిఖిల్. ఇదే ఆర్డర్ నేను అనుకుంటున్నాను, ఇంతకు మించి ఓటింగ్ ఆర్డర్ ఉండదు. ఏదైనా అప్డేట్ ఏం లేదు అంతే. సో పృథ్వీ వర్సెస్ యష్మి ఉన్నారు, యష్మి ఎలిమినేటెడ్, పృథ్వీ సేవ్డ్. ఇదే అనమాట ఎపిసోడ్ రివ్యూ. సో లైక్ చేయండి వీడియోని, కొద్దిగా ఎనర్జీ చెప్పాను కదా స్టార్టింగ్లో కొద్దిగా తక్కువ ఉంది, రేపటి నుంచి మళ్ళీ స్ట్రాంగ్గా చెప్పుకుందాం. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.